హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం ఇండియాస్ 115 రెవెన్యూ ఫామ్ కాంటాక్ట్ విత్ కస్టమర్స్. సో ఈ ఇండియాస్కి సంబంధించి ఆల్ కాన్సెప్ట్ని తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ దానికి సంబంధించి డిస్కషన్ చేస్తాము, ఏ పాయింట్స్ గురించి డిస్కషన్ చేస్తాము, కన్సిడరేషన్స్ ఎట్లా తీసుకోవాలి, రెవెన్యూని ఎట్లా రికగ్నైజ్ చేయాలి, టోటల్ మనకు ఒక కాంటాక్ట్ ఉంటే కస్టమర్స్ కాంటాక్ట్ ఉన్నప్పుడు రెవెన్యూని ఎట్లా రికగ్నైజ్ చేయాలి అనేది టోటల్ కాన్సెప్ట్ ఇండియాస్ 115లో తెలుసుకోవచ్చు. అండ్ వీటికి సంబంధించిన కంపేలర్ క్వశ్చన్స్ నేను ఆల్రెడీ వీడియో చేసిన, ఆ వీడియోకి సంబంధించిన లింక్ కింద కమెంట్స్ బాక్స్లో ఉంటుంది. ఐ థింక్ నేను ఆఫ్ క్వశ్చన్స్ అంటే 115 క్వశ్చన్స్ ఏమో ఉన్నవి. ఐ థింక్ 50 to 60 క్వశ్చన్స్ చేసిన, రిమైనింగ్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ తెలుసుకుందాం. సో కాన్సెప్ట్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ దెన్ ద క్వశ్చన్ సాల్వింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ దేర్ కాన్సెప్ట్? INDAS 115 is based on core principle with that requires an entity to recognize revenue. సో ఇది మనం ఏ దాని గురించి మెయిన్గా డిస్కషన్ చేసామంటే, ఒక ఎంటిటీ ఉంటే ఆ ఎంటిటీ రెవెన్యూని ఎట్లా రికగ్నైజ్ చేయాలి అనేది మెయిన్ ఇంపార్టెంట్. అండ్ ఇన్ మేనర్ దట్ డిపిక్ట్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ గూడ్స్ ఆర్ ట్రాన్స్ఫర్స్ ఆఫ్ సర్వీస్ టు కస్టమర్స్. సో నువ్వు ఎట్లయితే మేనర్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నావో, గూడ్స్ని ఎట్లయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నావో, సర్వీస్ని ఎట్లయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నావో, దాన్ని బేస్ చేసుకొని మనం రికగ్నైజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాట్స్ అయితే అంటే ఇన్స్టాల్మెంట్స్ వైజ్గా పంపిస్తుంటే మీరు ఇన్స్టాల్ వైజ్గా చేసుకోవాల్సి వస్తుంది రికగ్నైజ్ రెవెన్యూని. నెక్స్ట్ అట్ అన్ అమౌంట్ దట్ రిఫ్లెక్ట్ ద కన్సిడరేషన్ ద ఎంటిటీ ఎక్స్పెక్ట్ టు బి ఎంటైటిల్ టు ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ ద గూడ్స్ ఆర్ సర్వీసెస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కన్సిడరేషన్ 1 lakh మాట్లాడుకున్న కన్సిడరేషన్ 50,000 రిసీవ్ చేసుకున్నాను అనుకోండి. సో 50,000 వరకే మీరు రికగ్నైజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇట్లా మనం ఏ అమౌంట్స్ రికగ్నైజ్ చేసుకోవాలి, ఎప్పుడు రికగ్నైజ్ చేసుకోవాలి, వీటన్నిటి క్వశ్చన్స్కి ఆన్సర్ కావాలంటే ఇండియాస్ 115 డిస్కషన్ చేసాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మనం మేజర్గా ఒక 5 స్టెప్స్ మోడల్ అనొచ్చు ఈ ఇండియాస్ని. సో ఇండియా ఏస్ 115. సో 5 వచ్చేసి మనకి 5 స్టెప్స్ డిస్కషన్ చేస్తాము. వాట్ ఈస్ దేర్ ఇన్ 5 స్టెప్స్? ఫస్ట్ నువ్వు ఐడెంటిఫై ద కాంటాక్ట్ విత్ కస్టమర్స్. సో నువ్వు కస్టమర్స్తో ఒక కాంటాక్ట్ అనేది ఎంటర్ కావాలి, ఆ కాంటాక్ట్ని నువ్వు ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ ఐడెంటిఫై ద పర్ఫార్మెన్స్ అప్లికేషన్స్. సో ఫస్ట్ ఏం చెప్తుందా అంటే, మీరు ఒక కాంటాక్ట్లో ఎంటర్ కాండి. ఎవరితో కాంటాక్ట్లో ఎంటర్ కావాలి? మీరు కస్టమర్తో కాంటాక్ట్లో ఎంటర్ కావాలి అనేది మీకు ఫస్ట్ పాయింట్. అండ్ దాని తర్వాత మీరు పర్ఫార్మెన్స్ అప్లికేషన్ అంటే మీరు చేయాల్సిన పని అయితే ఉంటుంది కదా, సో మీరైతే పర్ఫామ్ చేయాలి కదా. సో ఆ పర్ఫార్మెన్స్ అప్లికేషన్ ఏమనేది ఐడెంటిఫై చేయాలి. సో ఫస్ట్ కాంటాక్ట్ వాట్, నెక్స్ట్ పర్ఫార్మెన్స్ వాట్, అండ్ నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ప్రైస్. సో మీరు చేస్తున్న వర్క్కి సంబంధించి ఎంత ప్రైస్, మనీ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఇన్ ఎనీథింగ్. మీరు ఏది వర్క్ చేస్తున్నా మీకు అల్టిమేట్ కావాల్సింది మనీ, దట్ ఈస్ ట్రాన్స్ఫర్ ప్రైజ్ ఆర్ ట్రాన్సాక్షన్ ప్రైజ్. సో ఒక ట్రాన్సాక్షన్కి ఎంత ప్రైస్ తీసుకోవాలనేది చెప్పాలి. నెక్స్ట్ ఈ ట్రాన్సాక్షన్ ప్రైజ్ని అలొకేట్ చేసుకోండి. అంటే మీకు పర్ఫార్మెన్స్ అప్లికేషన్ ఒక 2 అప్లికేషన్స్ ఉన్నాయి, 3 అప్లికేషన్స్ ఉన్నాయి, 4 అప్లికేషన్స్ ఉన్నాయి, ఎన్ని అప్లికేషన్స్ ఉంటే అన్ని అప్లికేషన్స్కి మీరు అలొకేట్ చేసుకోవాలి. సో ఏ అనుకోవచ్చు. సో అలొకేషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ప్రైస్ టు పర్ఫార్మెన్స్ అప్లికేషన్. నెక్స్ట్ రికగ్నైజ్ ద రెవెన్యూ వెన్ హ్యాస్ అన్ ఎంటిటీ సాటిస్ఫై ద పర్ఫార్మెన్స్ అప్లికేషన్. సో పర్ఫార్మెన్స్ అప్లికేషన్ని సాటిస్ఫై చేస్తే మీరు రికగ్నైజ్ చేసుకోవాలి. సో టోటల్గా 115 డీల్ చేసేది రెవెన్యూ ఫ్రమ్ కాంటాక్ట్ విత్ కస్టమర్ డీల్ చేస్తుంది. సో ఈ 5 అంటే 5 స్టెప్ మోడల్స్. వాట్ ఈస్ దేర్ ఇన్ 5 స్టెప్స్ మోడల్? 5 స్టెప్స్ మోడల్స్ వచ్చేసి ఫస్ట్ సి ఫర్ కాంటాక్ట్ విత్ కస్టమర్, పి ఫర్ పర్ఫార్మెన్స్ అప్లికేషన్, టీ ఫర్ ట్రాన్స్ఫర్ ప్రైస్, అండ్ ఏ ఫర్ అలొకేట్ ద ట్రాన్స్ఫర్ ప్రైస్, ఆర్ ఫర్ రికగ్నైజ్. ఓకే, రికగ్నైజ్ చేద్దాము. సో ఫస్ట్ ఇప్పుడు మనం ఒక కస్టమర్ని, ఒక కాంటాక్ట్ని, కస్టమర్స్తో ఉన్న కాంటాక్ట్ని ఐడెంటిఫై చేయాలంటే ఎట్లా ఎంటర్ కావచ్చు, ఎట్లా ఐడెంటిఫై చేయాలనేది ఫస్ట్ కాన్సెప్ట్, ఫస్ట్ స్టెప్. సో an accounting contact exists only when an arrangement with customers to meet each of the following 5 criteria. సో ఒక పర్సన్తో నువ్వు కాంటాక్ట్లో ఉన్నావు అని చెప్పడానికి ఈ 5 కండిషన్స్ని సాటిస్ఫై చేస్తేనే ఆ పర్సన్తో మీరు కాంటాక్ట్లో ఉన్నట్లు డిస్కషన్ చేస్తాము. ఫస్ట్ కన్సిడర్ ఇఫ్ ద కాంటాక్ట్ మీట్ ఈచ్ ఆఫ్ ద 5 criteria. సో ఈ 5 criteria చూద్దాం. సో ఒక పర్సన్ నీకు హెచ్ అనే పర్సన్ ఉన్నాడు, ఎం అనే పర్సన్ ఉన్నారు, వీళ్ళిద్దరికి కాంటాక్ట్ ఉంది అని చెప్పాలంటే ఈ 5 కండిషన్స్ని సాటిస్ఫై చేసి ఉంటే ఎస్ వాళ్ళిద్దరి మధ్యలో కాంటాక్ట్ ఉంది అని చెప్తాము. ఈ 5 కండిషన్స్ సాటిస్ఫై చేయకుంటే దెర్ ఈజ్ నో కాంటాక్ట్ అని చెప్తాము. సో ఫస్ట్ ఏం కండిషన్ ఉండాలి? హ్యావ్ ద పార్టీస్ అప్రూవ్డ్ ద కాంటాక్ట్, ఆర్ మీ మధ్యలో ఒక కాంటాక్ట్ ఉండాలి, ఆ కాంటాక్ట్ అనేది అప్రూవల్ ఉండాలి. ఆ కాంటాక్ట్ అనేది రిటర్న్లో ఉండొచ్చు, ఓవరాల్గా ఉండొచ్చు, ఇంప్లాయిడ్గా ఉండొచ్చు, అలాంగ్ ద పార్టీస్ ఇంటెండెడ్ టు బౌండ్ బై ద టర్మ్స్ ఆఫ్ కండిషన్స్ ఆఫ్ కాంటాక్ట్. సో మీకు ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది ఉండాలి. అవి టర్మ్స్ అండ్ కండిషన్స్లో రిటర్న్లో ఉండొచ్చు, ఓవర్ ఉండొచ్చు, కంపల్సరీ మీరు బౌండ్ కావాలి ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్. అట్లాంటివి ఉన్న వాటి పర్సన్స్ ఎవరున్నారో, ఆ పార్టీస్ ఎవరున్నారో వాళ్ళు అప్లై చేసుకోవాలి. అంటే నేను ఇది చేస్తా, నువ్వు ఇది చెయ్యి అన్న కాన్సెప్ట్ అనేది ఉండాలి, టర్మ్స్ అండ్ కండిషన్స్. అది ఫస్ట్
condition. Second condition, can the entity identify each party's rights regarding the goods or service to be transferred? So ఎవరైతే పర్సన్ ఉంటారో ట్రాన్స్ఫర్ చేసే పర్సన్ అతని యొక్క రైట్స్ ఏమి గూడ్స్ని ట్రాన్స్ఫర్ చేయడానికి, అతని యొక్క రైట్స్ ఏమి సర్వీసెస్ని ట్రాన్స్ఫర్ చేయడానికి అనేది ఐడెంటిఫై చేయగలగాలి. వన్స్ ఒక పర్సన్ వచ్చేసి రైట్స్ని ట్రాన్స్ఫర్ చేస్తుంటే ఇంకొక పర్సన్ ఏం చేయాలి, కన్సిడరేషన్ పే చేయాల్సి వస్తుంది. సో ఆ ఐడెంటిఫై చేయాలి. పేమెంట్స్ యొక్క టర్మ్స్ ఏమి అంటే మొత్తం అమౌంట్ క్యాష్లో ఇవ్వాలా, ఆర్ ఇన్ కైండ్లో ఇవ్వచ్చా, ఆర్ ఇంకే వేరే విధంగా ఎట్లయినా తీసుకుంటారా అనేది ఐడెంటిఫై చేయగలగాలి. సో ఫస్ట్ పార్టీస్ అప్రూవల్ ఉండాలి, సెకండ్ వచ్చేసి రైట్స్ ఉండాలి, థర్డ్ వచ్చేసి పేమెంట్స్ టర్మ్స్ ఉండాలి, నెక్స్ట్ అక్కడ కమర్షియల్ సబ్స్టాన్స్ అనేది ఉండాలి. అంటే మీరు సోషల్ నెట్వర్కింగ్, సొసైటీ, పబ్లిక్ ట్రస్ట్ క్లెయిమ్ పెడతలేరు, ఇక్కడ మీరు కంపల్సరీగా ప్రాఫిట్ మోటివ్తోనే వర్కింగ్ చేస్తుంటారు. సో అక్కడ కమర్షియల్ సబ్స్టాన్స్ అనేది ఉండాలి. Next, it is probable that entity with collect substantial all other consideration to which it will be entitled in the exchange for goods or services that will be transferred to the customer. సో ఒక్కొక్కసారి మొత్తం అమౌంట్ని ఒకటేసారి తీసుకోవచ్చు, ఆర్ ఒక్కొక్కసారి హాఫ్ అమౌంట్ని తీసుకోవచ్చు, ఒక్కొక్కసారి ఫుల్ పేమెంట్ని లేటర్ తీసుకోవచ్చు, ఆర్ ఫుల్ పేమెంట్ని ఫస్ట్గానే తీసుకోవచ్చు. ఎట్లయినా తీసుకోవచ్చు, అక్కడ ప్రాబబిలిటీ అనేది ఉండాలి, నువ్వు రెవెన్యూని రిసీవ్ చేసుకుంటావు అనేది. సో వాట్ ఆర్ ద 5 steps ఈజ్ దేర్ ఫర్ ది ఐడెంటిఫైయింగ్ ద కాంటాక్ట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్రూవ్స్ ఉండాలి, అండ్ పార్టీస్ యొక్క రైట్స్ ఉండాలి, పార్టీస్ యొక్క పేమెంట్స్ ఉండాలి, అండ్ కమర్షియల్ సబ్స్టాన్స్ ఉండాలి, అండ్ ప్రాబబుల్ ఉండాలి. నెక్స్ట్ ఒకవేళ ఇవన్నీ లేకుంటే మనం ఏం చెప్తామంటే, ఇవన్నీ లేవంటామండి, ఫస్ట్ రికగ్నైజ్ చేసినాం, కన్సిడరేషన్ ఏమన్నా రిసీవ్ చేసుకుంటే దాన్ని లైబిలిటీగా ట్రీట్ చేసుకోవాలి అంటిల్ ఈచ్ ఆఫ్ ద 5 criteria. సో మీరు ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై చేసింది అంటే మీరు కాంటాక్ట్లో ఎంటర్ అయినారు, సో కొంత అమౌంట్ని తీసుకున్నారు, రిమైనింగ్ కండిషన్స్ ఇంకా ఏవి సాటిస్ఫై కాలేదు. సో వాట్ ఎవర్ ద అమౌంట్ రిసీవ్డ్ దాన్ని మీరు కాంటాక్ట్ లైబిలిటీగా చూసుకోవాలి. ఆర్ థర్డ్ కండిషన్ వరకు అంటే రైట్స్ని డిస్కస్ చేసుకున్నారు, పేమెంట్స్ని డిస్కస్ చేసుకున్నారు, కమర్షియల్ సబ్స్టాన్స్ ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదు. సో ఇంతవరకు ఎంత అమౌంట్ అయితే రిసీవ్ చేసుకున్నారో అది కాంటాక్ట్ లయబిలిటీగా చూసుకోవాలి. ఆర్ ఈడికి వచ్చినారు బట్ ఎంత అమౌంట్ అనేది సబ్స్టాన్షియల్లీ కలెక్ట్ చేసుకోలేదు, సో రిమైనింగ్ అమౌంట్ని మీరు కాంటాక్ట్ లయబిలిటీగా చూసుకోవాలి. సో ఇది మెయిన్గా చెప్పేది. సో ఎంటిటీ హ్యాస్ నో remaining performance obligation and substantially all conditions have been received and non-refundable, or నెక్స్ట్ కాంటాక్ట్ ఈజ్ టర్మినేటెడ్ అండ్ కన్సిడరేషన్ ఈజ్ నాట్ రిఫండబుల్. ఈ 2 కేసెస్లో వాటిని మనం లయబిలిటీగా రాసుకొని అండ్ స్టెప్ 1 మళ్ళీ 5 ప్రాసెస్ని రిపీట్ చేసుకుంటూ ఉండాలి. సో 5 స్టెప్స్లో ఫస్ట్ వచ్చేసి ఐడెంటిఫై చేయమన్నాం కస్టమర్స్ని కాంటాక్ట్ని ఐడెంటిఫై చేయమన్నాము, కాంటాక్ట్ని ఐడెంటిఫై చేయడానికి మళ్ళీ ఒక 5 స్టెప్స్ని డిస్కస్ చేసినాము. నెక్స్ట్ ఇక్కడ నోట్స్ ఏం చెప్తామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ ద ఇన్సెప్షన్ అంటే స్టార్టింగ్ ఎప్పుడైతే మీకు కాంటాక్ట్ ఎంటర్ అవుతున్నారో ఆ డేట్కి ఇన్సెప్షన్ ఆఫ్ ద అన్ అరేంజ్మెంట్ అండ్ ఎంటిటీ కన్క్లూడ్ దట్ ద క్రైటీరియా బిలో ఆర్ నాట్ మెట్ ఆర్ యూ షల్ నాట్ అప్లై స్టెప్స్ 2 త్రో 5 of the model until it determines that step 1 criteria are subsequently met. సో ఫస్ట్ మీకు ఒక కాంటాక్ట్ అనేది లేదు, అంటే ఒక అప్రూవల్ అనేది లేదు, డైరెక్ట్గా నీకు రైట్ నాకు ఇది అబ్లిగేషన్, నువ్వు ఇది చేయాలి, నేను ఇది చేస్తాను, నువ్వు ఇది చేస్తానే నేను ఇది చేస్తాను, ఇట్లా చెప్పుకున్నంత మాత్రాన అది బిజినెస్ కాంటాక్ట్ టర్మ్స్లోకి రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్రైటీరియాని సాటిస్ఫై చేసిన తర్వాతనే సెకండ్ క్రైటీరియాకి వస్తాము. నెక్స్ట్ when a contact meets 5 criteria and passes step 1, the entity will not reassess the step 1 criteria unless there is an indication of significant change in fact and circumstance. సో మీరు 5 స్టెప్స్ చూసుకుంటూ వచ్చినారు, లాస్ట్కి వచ్చేప్పటికి కాంటాక్ట్ అనేది లేదు, ఎందుకంటే మీకు ఒక రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఓవరాల్గా వెళ్తుంది అనుకోండి, అట్లాంటి కేసెస్లో మళ్ళీ మీరు ఫస్ట్ స్టెప్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఫస్ట్ సారి మీరు అన్నీ డిటర్మైన్ చేసుకొని ఎంటర్ అయ్యారు, సెకండ్ టైం కాంటాక్ట్ లేకున్నప్పటికీ సేమ్ పర్సన్తో డీల్ చేస్తున్నప్పుడు మళ్ళీ కాంటాక్ట్ చూడాల్సిన అవసరం లేదు, మళ్ళీ కాంటాక్ట్ పేపర్స్ని సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 2 or more contacts may need to be accounted as a single contact if they are entered into at near or future. సో ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే సేమ్ కస్టమర్స్ ఉన్నా ఆర్ సేమ్ టైంలో ఎంటర్ అయినా అట్లాంటి కేసెస్లో మనం సింగిల్ కాంటాక్ట్గా ఎంటర్ చేసుకోవాలి. అండ్ దీనికి సింగిల్ కాంటాక్ట్ని ఎంటర్ చేసుకోవడానికి ఒక 3 కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద కాంటాక్ట్ ఆర్ నెగోషియేటెడ్ హ్యాస్ ప్యాకేజ్డ్ విత్ సింగిల్ కమర్షియల్ ఆబ్జెక్టివ్స్. సో మీరు ఏవైతే సబ్మిట్ చేసినారో ఫస్ట్ వాటికి సంబంధించి కమర్షియల్ ఆబ్జెక్టివ్తోనే ఉన్నప్పుడు, అండ్ ద అమౌంట్ ఆఫ్ కన్సిడరేషన్ పేడ్ ఇన్ 1 కాంటాక్ట్ డిపెండ్స్ ఆన్ ద ప్రైస్ ఆర్ పర్ఫార్మెన్స్ ఇన్ ద అదర్ కాంటాక్ట్. సో ఒక కాంటాక్ట్ ఏదైతే ఎంటర్ అయినారో ఇప్పుడు అడిషనల్ చేస్తున్న కాంటాక్ట్ పర్ఫార్మెన్స్ అనే కాంటాక్ట్ కూడా రెండింటికి డిపెండెన్స్ ఉండాలి, సో ఇంటర్ డిపెండెంట్ అయి ఉండాలి. నెక్స్ట్ గుడ్స్ ఆర్ సర్వీసెస్ ప్రామిస్డ్ ఇన్ ద కాంటాక్ట్ ఆర్ సింగిల్ పర్ఫార్మెన్స్ అప్లికేషన్తో ఈ 3 కండిషన్ని సాటిస్ఫై చేస్తే ఆ 3 కండిషన్ని సాటిస్ఫై చేసినప్పుడు మీరు సింగిల్ కాంటాక్ట్గా రికగ్నైజ్ చేయాలి. సో వాట్ ఆర్ దేర్ ఇన్ 3
కండిషన్స్ ఫస్ట్ నెగోషియేట్ చేసుకుంటే ఒకటే ప్యాకేజ్గా సింగిల్ కమర్షియల్ ఆబ్జెక్టివ్తో చూసుకోవాలి. అండ్ కన్సిడరేషన్ అనేది డిపెండ్ అయి ఉండాలి. అండ్ ప్రామిస్ చేస్తున్న కాంట్రాక్ట్ వచ్చేసి సింగిల్ పర్ఫార్మెన్స్ అప్లికేషన్ అయి ఉండాలి. నెక్స్ట్ కంబైనింగ్ కాంట్రాక్ట్. ఒక్కొక్కసారి ఏమంటే కాంట్రాక్ట్లో ఈరోజు ఒక కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యి ఉంటాను, నెక్స్ట్ ఇంకొక కాంట్రాక్ట్లో ఎంటర్ అయ్యి 2 కాంట్రాక్ట్ని కంబైన్ చేసినప్పుడు ఎట్లా తీసుకోవాలి అనేది నెక్స్ట్ కేస్. సో అన్ ఎంటిటీ ఈజ్ రిక్వైర్డ్ టు కంబైన్ 2 or more కాంట్రాక్ట్స్ అండ్ అకౌంట్ ఫర్ దెమ్ ఇన్ ఏ సింగిల్ కాంట్రాక్ట్ ఇఫ్ దే ఆర్ ఎంటర్ ఇన్ టు నియర్ ఆర్ ఫ్యూచర్. సో సేమ్ టైంలో సేమ్ కస్టమర్స్ మీరు కానీ ఎంటర్ అయితే ఒక 2-3 కాంట్రాక్ట్లో ఎంటర్ అయినప్పటికీ అన్నింటినీ మీరు ఒకటే కాంట్రాక్ట్లోకి తీసుకోవచ్చు. అట్లాంటి కేసెస్ ఏముంటాయి? ఆర్ ద కాంట్రాక్ట్ నెగోషియేషన్ హ్యాజ్ ఏ ప్యాకేజ్ విత్ సింగిల్ కమర్షియల్ ఆబ్జెక్ట్. సో మొత్తం సింగిల్ కమర్షియల్ ఆబ్జెక్టివ్ ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తామన్నాము చెప్పినాము, మీరు ఒక మ్యారేజ్ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తామన్నాము. సో రెండిట్లో ఒక వర్క్ అనేది ఉంది. ఇప్పుడు మీరు మ్యారేజ్ చేసే టైంలో వీడియోగ్రాఫింగ్ మేమే ప్రొవైడ్ చేస్తామన్నారు, ఆర్ ఇంకొక సర్వీస్ కెమెరా సర్వీస్ మేమే ప్రొవైడ్ చేస్తామన్నారు, ఆర్ పండిత్ మేమే ప్రొవైడ్ చేస్తామన్నారు. సో డిఫరెంట్ కాంటాక్ట్స్ మీరు యాక్చువల్గా ఆ పర్సన్ కాకుండా ఉండింటే మీరు ఫంక్షన్ హాల్ ఇంకొకరితో కాంటాక్ట్లో ఎంటర్ అవుతుంది, వీడియోగ్రాఫర్ ఇంకొకరితో ఎంటర్ అవుతుంది, ఫోటోగ్రాఫర్ ఇంకొకరితో ఎంటర్ అవుతుంది, పండిత్ కోసం ఇంకొకరితో ఎంటర్ అవుతుంది. ఇట్లా వేరే కాంటాక్ట్ని 2 or more కాంటాక్ట్ని అంతా సింగిల్ కాంటాక్ట్లకి తీసుకొచ్చి మొత్తం నేనే డీల్ చేస్తున్నప్పుడు అంటే నియర్ ఆర్ సేమ్ ఫ్యూచర్. ఆ పెళ్లి జరిగేది ఒకటే పెళ్లి జరుగుతుంటుంది కాబట్టి ఆ మ్యారేజ్ జరిగేటప్పుడే అన్నీ కావాల్సి వస్తాయి. అండ్ సేమ్ కస్టమర్స్ ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్కటి ప్రొవైడ్ చేయడం కదా, 2-3 ఉండరు, పెళ్లి కొడుకు కానీ ఆ పెళ్లి కూతురు కానీ. సో సేమ్ కస్టమర్స్ ఉంటారు అండ్ సేమ్ నియర్ ఫ్యూచర్ టైంలో ఉంటుంది. నెగోషియేట్ చేసుకోవాలి ఒకటే ప్యాకేజ్ లాగా సింగిల్ కమర్షియల్ ఆబ్జెక్టివ్. అండ్ ఎస్ అది ఉంటే సింగిల్ కాంట్రాక్ట్గా తీసుకోవాలి. ఆర్ వెదర్ ద కన్సిడరేషన్ ఈజ్ వన్ కాంట్రాక్ట్ డిపెండ్స్ ఆన్ ద ప్రైస్ ఆర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ అనదర్ కాంట్రాక్ట్. అంటే వీడియోగ్రాఫర్కి బేస్ చేసుకుని వీడియోగ్రాఫర్కి ఇస్తా అని చెప్పిన, కెమెరా పర్సన్కి బేస్ చేసుకుని కెమెరా పర్సన్కి పే చేసిన, పండిట్కి బేస్ చేసుకొని పండిట్కి పేమెంట్ చేస్తాను, ఓకే నో ప్రాబ్లం. అండ్ దాన్ని కూడా సింగిల్ కాంట్రాక్ట్లోనే చూసుకుంటాము. అండ్ వెదర్ ద గూడ్స్ ఆర్ సర్వీసెస్ ప్రామిస్డ్ ఇన్ ద కాంట్రాక్ట్ ఆర్ సింగిల్ పర్ఫార్మెన్స్ అప్లికేషన్తో మొత్తం అంతా కలిపి ఒకటే సింగిల్ పర్ఫార్మెన్స్ అప్లికేషన్. అంటే మ్యారేజ్ చేయడమే ఒక మెయిన్ ఇంపార్టెంట్ అనుకుంటే అట్లాంటి కేసెస్ దాన్ని సింగిల్ కాంట్రాక్ట్ తీసుకోవచ్చు. ఆర్ దేర్ ఆర్ ట్రీట్ సపరేట్ కాంట్రాక్ట్. అంటే బ్రదర్ది మ్యారేజ్ జరుగుతుంది అండ్ సిస్టర్ది మ్యారేజ్ జరుగుతుంది. బ్రదర్కి కొంతమంది కావాలి, సిస్టర్కి కొంతమంది కావాలి, సిస్టర్కి పండిత్ కావాలి, బ్రదర్కి వీడియోగ్రాఫర్ కావాలి. అండ్ వీళ్ళ మ్యారేజెస్ వచ్చేసి ఒక ఫంక్షన్ హాల్లో వీళ్ళకి జరుగుతుంది, వీళ్ళ ఫంక్షన్ హాల్ ఇంకొకటి జరుగుతుంది. సో సపరేట్ కాంట్రాక్ట్లో ఎంటర్ కావడమే. సో కంబైన్ చేయకూడదు. వేరే పర్సన్స్ ఉన్నప్పుడు వేరే టైం ఇవంతా సేమ్ టైం ఉన్నప్పటికీ. నెక్స్ట్ అకౌంటింగ్ ఆఫ్ మోడిఫికేషన్స్. ఒకవేళ మీరు ఇప్పుడు ఒక మ్యారేజ్ చేద్దామని అనుకున్నారు అండ్ మ్యారేజ్ చేద్దామని మిడిల్కి వచ్చిన తర్వాత మీరు ఆ మోడిఫికేషన్స్ ఏమైనా జరిగినా అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కాంట్రాక్ట్లో మోడిఫికేషన్ జరిగినా అనుకోండి, అట్లాంటి కేసెస్లో ఎట్లా ట్రీట్ చేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ బోత్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రూ, ద స్కోప్ ఆఫ్ ద కాంట్రాక్ట్ ఇంక్రీజ్ బికాజ్ డిస్టింక్ట్ ప్రామిస్డ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ యాడెడ్ టు ద కాంట్రాక్ట్. సో నీ యొక్క కాంట్రాక్ట్ అనేది ఇంక్రీజ్ అయ్యింది. ఇంతవరకు మనం ఏమనుకున్నాము, వీడియోగ్రాఫర్, ఫంక్షన్ హాల్ అండ్ కెమెరామ్యాన్ అండ్ పండిత్ వీళ్ళొక్కరు ఉంటే చాలా అనుకున్నాం. బట్ ఇంకో ఏమైందంటే ఇప్పుడు ఒక క్యాటరింగ్ వాళ్ళు కూడా మాకు కావాలని చెప్పినారు. సో ఇప్పుడు మనం క్యాటరింగ్ని మనం డిస్టింగ్ చేయగలమా? ఎస్, డిస్టింగ్ చేయగలము కాంట్రాక్ట్లోని. అండ్ కన్సిడరేషన్ ఇంక్రీజ్ బై ద స్టాండర్డ్ ప్రైస్ ఆఫ్ ద యాడెడ్ గూడ్స్. సో మామూలుగా మీరు క్యాటరింగ్ బయట తీసుకుంటే సమ్ అమౌంట్ అవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ 50,000 అవుతుంది స్టాండర్డ్ సెల్లింగ్ ప్రైస్. ఆ 50,000 మేము ఇప్పుడు యాడ్ చేస్తున్నాం. సో కాంట్రాక్ట్ అనేది డిస్టింగ్ చేయగలము. ఎస్, కాంట్రాక్ట్ని డిస్టింగ్ చేయగలము. అండ్ కాంట్రాక్ట్కి ఎస్ఎస్పి ఉందా? ఎస్, క్యాటరింగ్కి ఎస్ఎస్పి ఉంది. సో ఎస్, అకౌంట్ యాప్ ఫర్ ద మోడిఫికేషన్ అయితే సపరేట్ కాంట్రాక్ట్. సో ఈవెన్తో మీరు ఫస్ట్ పర్సన్తో ఎంటర్ అయినప్పటికీ, వీటన్నిటితో ఎంటర్ అయినప్పటికీ ఈ సర్వీస్ని ఏదైతే క్యాటరింగ్ సర్వీస్ ఉందో ఈ 2 కండిషన్ని సాటిస్ఫై చేసిందో అప్పుడు మీరు దాన్ని మోడిఫికేషన్ సపరేట్ కాంట్రాక్ట్గా ట్రీట్ చేసుకోవాలి. ఒకవేళ 2 కండిషన్ని సాటిస్ఫై చేయలేదు అంటే క్యాటరింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తామన్నాము, మామూలుగా మనం రెగ్యులర్గా ప్రొవైడ్ చేసే అమౌంట్లోనే అది ఇంక్లూడ్ చేసుకుంటుంటాము, ప్రొవైడ్ చేస్తున్నాము. ఆర్ మనం సపరేట్గా ఎవరికి క్యాటరింగ్ ఇంతవరకు ప్రొవైడ్ చేయలేదు, అట్లాంటి కేసులో దానికి ఎస్ఎస్పి అనేది ఉండదు. దట్ ఈస్ స్టాండ్ అలోన్ సెల్లింగ్ ప్రైస్ లేనప్పుడు నో అని మీకు ఆప్షన్ వస్తే, ఆర్ ద రిమైనింగ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ డిస్టింక్ట్ ఫ్రమ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ట్రాన్స్ఫర్డ్ ఆన్ ఆర్ బిఫోర్ ద డేట్ ఆఫ్ కాంట్రాక్ట్ మోడిఫికేషన్తో రిమైనింగ్ గూడ్స్ అంటే మీకు ఒక అమౌంట్ అనుకున్నారు 1,20,000 ఫస్ట్ అనుకున్నారు అనుకోండి, తర్వాత ఇప్పుడు 1,50,000 అనుకుంటున్నారు. సో ఇట్లా మనం బైఫర్గేషన్ ఏమైనా చేయగలమా ఇప్పుడు వచ్చిన కాంట్రాక్ట్కి అనేది చూసుకోవాలి. సో ఒకవేళ అట్లా కాంట్రాక్ట్ని బైఫర్గేషన్ చేయగలిగితే ఎస్, అలొకేట్ ద రిమైనింగ్ ట్రాన్సాక్షన్ ప్రైస్ నా డేట్ రికగ్నైజ్డ్ ఇన్ ద అబ్లిగేషన్. దాన్ని మనం ఆ 30,000ని క్యాటరింగ్గా రాసుకోండి, ఆ 1,20,000ని ఫస్ట్ టైం మాట్లాడుకొని ఉంటే. ఆర్ నో 1,50,000 మనకు చెప్పినారు, ఇప్పుడు ఏం పెద్ద చేంజెస్ అనేది ఏం చేయడం లేదు. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ ద రిమైనింగ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ నాట్ డిస్టింక్ట్ అండ్ దేర్ ఫోర్
part a single performance application that is partially satisfied at the date of contract modifications. సో పార్షల్లీ సాటిస్ఫై చేస్తున్నప్పుడు ఎస్ అయితే అమౌంట్ ఆఫ్ కాంట్రాక్ట్ మోడిఫికేషన్ హ్యాస్ ఇఫ్ ద వర్క్ పార్ట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ కాంట్రాక్ట్ అండ్ అడ్జస్ట్మెంట్ టు రెవెన్యూ క్యాచ్అప్ బేసిస్కి క్యుములేటివ్ క్యాచ్అప్ బేసిస్కి పోవాల్సి వస్తుంది. అట్లాంటి కేసెస్లో ఆర్ మనం అది కూడా చేయలేకపోయినాం, రిమైనింగ్ గూడ్స్ ఆర్ డిస్టింక్ట్ ఆర్ అదర్, ఇవన్నీ డిస్టింక్ట్ చేయలేకున్నాము. ఇది క్యాటరింగ్ దీనికి ఇట్లా ప్రొవైడ్ చేస్తామనేది, ఎందుకంటే ఒక అమౌంట్ అనుకున్నాము, వాళ్ళు సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నాము. అట్లాంటి కేసెస్లో ఫాలో ద గైడెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ అండ్ నాన్ డిస్టింక్ట్ రిమైనింగ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. సో మనం కింద చెప్తాము డిస్టింక్ట్ ఉన్నప్పుడు ఎట్లా తీసుకోవాలి, నాన్ డిస్టింక్ట్ ఉన్నప్పుడు ఎట్లా తీసుకోవాలి అనేది. ఇది అకౌంటింగ్ ఫర్ మోడిఫికేషన్. సో ఫస్ట్ ఇప్పుడు మనం ఏం చేసినాము, ఐడెంటిఫైయింగ్ ద కాంట్రాక్ట్ విత్ కస్టమర్ చేసినాము, ఆర్ కంబైనింగ్ కాంట్రాక్ట్ ఉన్నప్పుడు ఎట్లా తీసుకోవాలని చెప్పినాము, ఆర్ కాంట్రాక్ట్ మోడిఫికేషన్ చేసినప్పుడు ఎట్లా తీసుకోవాలని చెప్పినాము. నెక్స్ట్ సెకండ్ వన్ ఏం చెప్పినాము, పీపీపీ దట్ ఈస్ పర్ఫార్మెన్స్ అప్లికేషన్, సిపిటి దట్ ఈస్ సి ఫర్ కాంట్రాక్ట్, పి ఫర్ పర్ఫార్మెన్స్ అప్లికేషన్, టీ ఫర్ ట్రాన్స్ఫర్ ప్రైజ్, ఏ ఫర్ అలొకేషన్ చేయాలి ట్రాన్స్ఫర్ ప్రైజ్ని, ఆర్ ఫర్ రికగ్నైజ్ చేయాలి రెవెన్యూని. ఇప్పుడు నెక్స్ట్ పర్ఫార్మెన్స్ అప్లికేషన్తో నువ్వు ఎంత బాగా పర్ఫామ్ చేస్తున్నావు అనేది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. సో ఏ కాంటాక్ట్ విత్ ఏ కస్టమర్ మే ఆల్సో ఇంక్లూడ్ ప్రామిస్ దట్ ఆర్ ఇంప్లాయిడ్ బై ద ఎంటిటీ కస్టమర్ బిజినెస్ ప్రాక్టీసెస్, పబ్లిష్డ్ పాలసీస్ ఆర్ స్పెసిఫిక్ స్టేట్మెంట్స్ వీవ్ at the time of entering into the contract. The promise created a valid expectation of the customer that the entity will transfer a goods or services to the customer. Therefore, performance obligation under a contract with the customer not always explicit or clearly mentioned in the contract, but there can be implied promise or performance obligation under the contract as well as. So కొన్ని కేసులు ఏమంటే కాంట్రాక్ట్లో ఎంటర్ అయినాము, ఏమని మేము మీ మ్యారేజ్ జరిపిస్తాము, దట్ ఈజ్ కాంట్రాక్ట్. సో కాంట్రాక్ట్లో మనం పర్ఫార్మెన్స్ అప్లికేషన్ని స్పెసిఫిక్ చేయలేదు, అంటే మేము వీడియో ప్రొవైడ్ చేస్తాము, మేము పండిట్ని ప్రొవైడ్ చేస్తాము, మేము క్యాటరింగ్ ప్రొవైడ్, ఇట్లా మనం పర్ఫార్మెన్స్ని డివైడ్ చేయలేదు. ఆర్ కొన్ని కేసుల్లో పర్ఫార్మెన్స్ని డివైడ్ చేసుకోవడం. సో ఇంప్లాయిడ్ ప్రామిసెస్ ఉంటాయి, నేను మ్యారేజ్ చేస్తా అంటే అన్నీ వాళ్ళే చూసుకుంటారు. ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ కార్ ప్రొవైడ్ చేసి కార్ నుంచి, అంటే మ్యారేజ్ బ్రైడ్ గ్రూమ్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఒక కార్లో డెకరేట్ చేసిన కార్ దగ్గర నుంచి తీసుకొని వెళ్ళి అక్కడ మ్యారేజ్ చేసిన తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేంత వరకు వీళ్ళే చూసుకుంటారన్న అజంప్షన్స్, ఇంప్లాయిడ్ ప్రామిసెస్ అండ్ పర్ఫార్మెన్స్ అప్లికేషన్స్ కూడా ఉంటాయి కాంట్రాక్ట్లో. అండ్ పర్ఫార్మెన్స్ అప్లికేషన్ హ్యాస్ బిన్ డిఫైన్డ్ యాజ్ ప్రామిస్ ఆఫ్ ఏ కాంట్రాక్ట్ విత్ కస్టమర్స్ వేర్ టు ట్రాన్స్ఫర్ ద కస్టమర్ ఎయిదర్ జస్ట్ ఏ సెకండ్ ఇయర్ ఓకే ఐడెంటిఫై ద పర్ఫార్మెన్స్ అప్లికేషన్స్. సో ఈ పర్ఫార్మెన్స్ అప్లికేషన్ని ఐడెంటిఫై చేయాలంటే ప్రామిస్ ఏమైనా ఉందా ఇన్ ఏ కాంటాక్ట్ విత్ కస్టమర్ టు ట్రాన్స్ఫర్ ద కస్టమర్ ఎయిదర్ గూడ్స్ ఆర్ సర్వీస్, బండిల్ గూడ్స్ డిస్టింక్ట్ చేయగలమా, అంటే మనం కాంట్రాక్ట్లో ఉన్న వాటిని డిస్టింక్ట్ చేయగలమా, అంటే ఇది ఇంతవరకు ఇది ఇంతవరకు, అంటే ఇది మ్యారేజ్, ఈ మ్యారేజ్కి సంబంధించి వీడియోగ్రఫీ, ఈ వీడియోకి సంబంధించి కెమెరాగ్రఫీ, ఇట్లా మనం డిస్టింక్ట్ చేయగలమా లేదా, డిస్టింక్ట్ చేయగలిగితే ఎట్లుంటుంది. అండ్ సిరీస్ ఆఫ్ డిస్టింక్ట్ గూడ్స్ దట్ ఆర్ సబ్స్టాన్షియల్లీ ది సేమ్ అండ్ దట్ హౌ సేమ్ ప్యాటర్న్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ కస్టమర్స్. సో డిస్టింక్ట్ చేయగలమా లేదా అని చూసుకోవాలి. డిస్టింక్ట్ చేస్తామా లేదా అని చెప్పుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డిస్టింక్షన్ ఉందని చెప్పాలంటే కస్టమర్ కెన్ బెనిఫిట్ ఎయిదర్ అలోన్ ఆర్ విత్ అదర్ రెడీలీ అవైలబుల్ రిసోర్సెస్. సో కెమెరా పర్సన్ని మనం డిస్టింక్ట్ చేసినామంటే కెమెరా పర్సన్ ప్రొవైడ్ చేస్తున్న సర్వీస్ అతను ఒక్కడ అలోన్గా సర్వీసెస్ని ప్రొవైడ్ చేసిన మన యొక్క కస్టమర్ ఎంజాయ్ చేయగలిగితే దాన్ని డిస్టింక్ట్ చేసినట్లు. నెక్స్ట్ ప్లస్ అంటే డిస్టింక్ట్ కూడా చేయడమే కాదు, సపరేట్లీ ఐడెంటిఫై ఫ్రమ్ ద ప్రామిస్ ఆఫ్ కస్టమర్స్. సో కాంటాక్ట్లో నుంచి మనం సపరేట్గా ఐడెంటిఫై చేయగలగాలి దీన్ని కెమెరా పర్సన్. ఈ కెమెరా ఉంటే మనం ఎంజాయ్ చేస్తాము, బెనిఫిట్ అనేది ఉంటుంది మనకి, అండ్ సపరేట్గా ఐడెంటిఫై చేయగలము అన్నప్పుడు మాత్రమే దాన్ని డిస్టింక్షన్ అంటాము. వీటికి సంబంధించి రెడీలీ అవైలబుల్ రిసోర్సెస్ ఇది ఈక్వల్ టు దాన్ని మనం సోల్వ్ చేసి సపరేట్లీ ఆర్ కస్టమర్ ఈజ్ ఆల్రెడీ అప్లైన్ చేసుకున్న సర్వీసెస్ని. ఇక్కడ సపరేట్లీ ఐడెంటిఫై ఫ్రమ్ అదర్ అంటే సిగ్నిఫికెంట్ ఇంటిగ్రేషన్ అనేది ఉండకూడదు, అంటే మ్యారేజ్కి కంపల్సరీ వీడియోగ్రఫీ ఉండాలి, కాంటాక్ట్లో ఇంటిగ్రేషన్ ఉండాలి అని అనకూడదు. ఇంటిగ్రేషన్ ఉంటే దాన్ని డిస్టింక్షన్ అనము, డిస్టింక్ట్ చేయలేము. ఇంటిగ్రేషన్ ఉంటే అంటే ఇంటర్ డిపెండెంట్ కాకూడదు. నెక్స్ట్ నో సిగ్నిఫికెంట్ కస్టమైజేషన్ ఆర్ మోడిఫికేషన్, నీ కోసమే స్పెసిఫిక్గా ఇట్లా మోడిఫై చేస్తాం డల్లింగ్ అని చెప్పకూడదు. నీ కోసమే చేస్తుంటే అది కస్టమైజేషన్ అవుతుంది. సో కస్టమైజేషన్ ఉన్నప్పుడు డిస్టింక్ట్ చేయకూడదు, డివైడ్ చేయకూడదు. నీ కోసం కష్టపడుతున్న వాళ్ళని నువ్వు డివైడ్ చేస్తా అంటే వాళ్ళ
హట్ అవుతుంది. నెక్స్ట్ నో హైలీ డిపెండెంట్ ఆర్ ఇంటర్డిపెండెంట్, అంటే ఆ కాంట్రాక్ట్ అనేది డిపెండెంట్ ఇంటర్డిపెండెంట్ అయి ఉండకూడదు. సో డిస్టింగ్ చేయగలమా అంటే ఎస్, డిస్టింగ్ చేయగలము. ఎప్పుడు డిస్టింగ్ చేయడానికి 2 కండిషన్స్ని చూసుకుంటాము. ఒకటి బెనిఫిట్ అనేది ఉండాలి, సెకండ్ వచ్చేసి ఐడెంటిఫై చేయగలిగే. బెనిఫిట్ అంటే ఎట్లా ఉండొచ్చు, డైరెక్ట్గా సోల్ చేసి కానీ ఆర్ కస్టమర్ ఆల్రెడీ అప్డేట్ చేసుకున్నా కానీ. ఇప్పుడు సపరేట్గా చేయగలమంటే సిగ్నిఫికెంట్ ఇంటిగ్రేషన్ ఉండకూడదు, ఆర్ సిగ్నిఫికెంట్ కస్టమైజేషన్ ఉండకూడదు, ఆర్ ఇంటర్ డిపెండెంట్ అయ్యి ఉండకూడదు. అప్పుడు అది డిస్టింగ్స్ ఉందని చెప్తాము. సో డిస్టింగ్స్ ఉంటే ఏమవుతుంది, ఆ డిస్టింగ్స్ ఉండాలి. ఆ డిస్టింగ్స్ ఉంటే ప్రామిస్ దాన్ని పర్ఫార్మెన్స్ అప్లికేషన్ అంటాము. నెక్స్ట్ ఇయర్ ప్రామిస్ టు ట్రాన్స్ఫర్ ఏ సిరీస్ ఆఫ్ డిస్టింక్ట్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. సో దిస్ విల్ బి considered as single performance obligation if the consumption of those services by the customer is symmetrical, they meet both the following conditions. సో ఈ 2 కండిషన్స్ని కన్నా సాటిస్ఫై చేస్తే, ఏవి ఈ 2 కండిషన్స్ని కన్నా మీరు సాటిస్ఫై చేస్తే ఏది ఈచ్ డిస్టింక్షన్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ వుడ్ మీట్ ద క్రైటీరియా టు బి పర్ఫార్మెన్స్ అప్లికేషన్ సాటిస్ఫైడ్ ఓవర్ టైమ్, అండ్ ఈఫ్ each transfer same method is used to measure the entity progress towards complete satisfaction of the performance obligation. సో వీటిని మనం ఏం తీసుకుంటాము, కన్జంప్షన్ ఆఫ్ సర్వీస్గా తీసుకొని ప్రామిస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ సర్వీస్ డిస్టింక్ట్ గూడ్స్ ఆర్ సర్వీసెస్గా ట్రీట్ చేసుకుంటాము. ఎప్పుడైతే సింగిల్ పర్ఫార్మెన్స్గా తీసుకుంటాము, ఎప్పుడు మనకి డిస్టింక్ట్ కండిషన్స్ని మీట్ కాలేకుంటే సాటిస్ఫై ఓవటం ఉంటే, అండ్ ఈచ్ ట్రాన్స్ఫర్ అనేది ప్రోగ్రెసివ్ బేసిస్లో ఉంటే కస్టమర్ సాటిస్ఫై అవుతుండాలి. ఈ స్టేజ్ వరకు కస్టమర్ సాటిస్ఫై కావడం, ఈ స్టేజ్ వరకు కస్టమర్ సాటిస్ఫై కావడం, అట్లాంటి కేసెస్లో. అండ్ వేర్ హ్యావ్ మల్టిపుల్ ఎలిమెంట్స్, అంటే ఇది సింగిల్ కాంట్రాక్ట్గా తీసుకోవడం. నెక్స్ట్ మల్టిపుల్ ఎలిమెంట్స్ అరేంజ్మెంట్స్ గూడ్స్ ఆర్ నాట్ డిస్టింక్ట్, ఒకవేళ నువ్వు డిస్టింక్ట్ చేయలేకుంటే, ఆర్ ఇఫ్ ద గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ నాట్ consider as distinct, these goods or services are combined with other goods or services under the contract till the time entity identify bundle of distinct goods. సో నువ్వు ఐడెంటిఫై చేయలేనప్పుడు మనం కంబైన్ చేసి తీసుకోవాలి, మొత్తం మ్యారేజ్ కాంట్రాక్ట్గానే చెప్పుకోవాలి. ద కంబైన్డ్ వుడ్ రిజల్ట్ ఇన్ అకౌంటింగ్ మల్టిపుల్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఇన్ ద కాంట్రాక్ట్ యాజ్ ఎ సింగిల్ పర్ఫార్మెన్స్ అప్లికేషన్. నెక్స్ట్ an entity may end up accounting for all the goods or services promised in the contract has a single performance application if the entire bundle or promised goods or services. నెక్స్ట్ ఇక్కడ కస్టమర్స్కి కన్నా ఆప్షన్ ఉందనుకోండి ఫర్ అడిషనల్ గూడ్స్కి సంబంధించి ఆర్ అడిషనల్ సర్వీస్కి సంబంధించి, when entity grants a customer the option to acquire additional goods or services, that option is only separate performance application. సో నీకు ప్రొవైడ్ చేస్తున్న కాంటాక్ట్లోనే డార్లింగ్ మేము మ్యారేజెస్ ప్రొవైడ్ చేస్తాము, మ్యారేజెస్లో డెకరేషన్ చేయమంటే డెకరేషన్ చేస్తాము, వీడియోగ్రఫీ ప్రొవైడ్ చేయమంటే వీడియోగ్రఫీ ప్రొవైడ్ చేస్తాము, ఫోటోగ్రఫీ ప్రొవైడ్ చేయాలంటే ఇట్లా మనం ఆప్షన్స్ని ఇచ్చినాము అనుకోండి అడిషనల్ గూడ్స్ ఆర్ సర్వీసెస్కి సంబంధించి. సో ఆప్షన్స్ని ప్రొవైడ్ చేస్తే దాన్ని సపరేట్ పర్ఫార్మెన్స్ అప్లికేషన్గా తీసుకుంటాము. ఇఫ్ ఇట్ ప్రొవైడ్స్ మెటీరియల్ రైట్స్ ఉండాలి కస్టమర్స్కి. సో నువ్వు ఆప్షన్ ఇస్తే సరిపోదు, ఆ రైట్ ఉండాలి ఆ కస్టమర్ పైన. అంటే ఇప్పుడు ఒక వీడియోగ్రాఫర్ నువ్వు కావాలంటే పెడతాం, లేదంటే వద్దని చెప్పినాం, ఓకే అతను కావాలన్నాడు, ఇప్పుడు కావాలి అన్నప్పుడు అతను చెప్పినట్లు వీడియో తీసేటట్లు ఉండాలి ఆ పర్సన్, అంటే రైట్స్ ఉండాలి. అంతేకాని పర్సన్ని పెట్టిన తర్వాత కూడా మీరు చెప్పినట్లనే చేస్తున్నాను అనుకోండి, అరే మేము ఈడ వీడియో దిగాలనుకుంటాం, వీడియో తీయాలంటే లేదు మా ఓనర్ చెప్పాలి, మా ఓనర్ చెప్పినట్టు చేస్తాం, అట్లా ఉండకూడదు. అతనికి ఎవరైతే అమౌంట్స్ పే చేస్తున్నారో ఆ పర్సన్కి కొంత రైట్స్ అనేవి ఉండాలి, ఎవరికి కస్టమర్కి రైట్ అనేది ఉండాలి. అప్పుడే మనం దాన్ని సపరేట్ పర్ఫార్మెన్స్ అప్లికేషన్ అంటాము. ద రైట్ ఈజ్ మెటీరియల్, అతనికి రైట్ అనేది మెటీరియల్గా ఉండాలి. అండ్ if the result in a discount that the customer would not receive without entering into contract. So e right of material or if is a result is a discount that the customer would not receive without entering into a contract. సో ఇప్పుడు ఒకవేళ కాంట్రాక్ట్లో అంటే సపరేట్ కాంట్రాక్ట్లో ఎంటర్ కాకుండానే ఈ రైట్ని కానీ తీసుకుంటే అట్లాంటి కేసెస్లో చేస్తే సెకండ్ ఇయర్ రైట్ని కన్నా తీసుకుంటే, ఆర్ ఇఫ్ ద ఆప్షన్ ప్రొవైడ్ ఫర్ ఏ మెటీరియల్ రైట్, అంటే కస్టమర్కి మెటీరియల్ రైట్ ఉంటే ద కస్టమర్ ఆన్ ద ఇన్ ఎఫెక్ట్ పేమెంట్ ద ఎంటిటీ ఇన్ అడ్వాన్స్ ఫర్ ఫ్యూచర్ గూడ్స్ ఆర్ సర్వీసెస్, అండ్ ఎంటిటీ రికగ్నైజ్ రెవెన్యూ హూజ్ దోస్ ఫ్యూచర్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ ఆర్ వేర్ ద ఆప్షన్ ఎక్స్పైర్స్. సో అక్కడ పేమెంట్ చేసేది పేమెంట్స్ టర్మ్స్ ఎట్లా మాట్లాడుకుంటారు అనేది కొన్ని కేసెస్ ఉంటుంది. సో పేమెంట్స్ టర్మ్స్ని బేస్ చేసుకుని కూడా మనకి కాంట్రాక్ట్ని డివైడ్ చేసుకుంటాము. అండ్ ఇఫ్ ద డిస్కౌంటెడ్ ప్రైస్ ఇన్ ద ఆప్షన్ ఆర్ రిఫ్లెక్ట్ ద స్టాండర్డ్ సెల్లింగ్ ప్రైస్ అండ్
సపరేట్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ రిలేషన్షిప్స్. సో మీకున్న ఆప్షన్స్ ఏమి అంటే మెటీరియల్ రైట్స్ ఏమున్నాయి, మీకు ఇప్పుడు ఏదైతే వీడియోగ్రాఫర్ని ప్రొవైడ్ చేస్తున్నామన్నామో అందులో మన కస్టమర్స్కి ఎంత రైట్స్ ఉంటాయి అనేది వాటిని డిసైడ్ చేసుకోవడం. ఆర్ if the discounted price is of the option that reflect the standalone selling price, that is separate from the existing relationship or contact, the entity he deemed to have be made marketing offer rather than having granted a material rights. సో అతనికి మార్కెటింగ్ ఆఫర్ మెటీరియల్ రైట్స్ లేవనుకోండి, అట్లాంటి కేసెస్లో అకౌంట్ ఫర్ ఓన్లీ వెన్ కస్టమర్ ఎక్సర్సైజ్ ద ఆప్షన్ టు పర్చేజ్ ద అడిషనల్ గుడ్స్. సో నువ్వు వాళ్ళకి మెటీరియల్ రైట్స్ లేకున్నా కానీ మెటీరియల్ కస్టమరే కావాలి ఈ ఆప్షన్ నేను తీసుకుంటా అని ఎక్సర్సైజ్ చేసుకున్నప్పుడు మాత్రమే తీసుకోవాలి. ఆర్ అలాగైతే ట్రాన్సాక్షన్ ప్రైస్ టు పర్ఫార్మెన్స్ అప్లికేషన్ అండ్ ఏ రిలేటివ్ స్టాండర్లోన్ సెల్లింగ్ ప్రైస్. సో ఒకవేళ రిలేటివ్ సెల్లింగ్ ప్రైస్ ఎస్ఎస్పి ఏదైతే ఉంటుందో ఆ ఎస్ఎస్పితోనే అలొకేట్ చేసుకోవాలి. అండ్ ఇఫ్ ద స్టాండర్లోన్ సెల్లింగ్ ప్రైస్ ఫర్ కస్టమర్ ఆప్షన్స్ టు అక్వైర్ అడిషనల్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఈజ్ నాట్ డైరెక్ట్లీ అబ్జర్వబుల్. ఒకవేళ మనం డైరెక్ట్లీ అబ్జర్వబుల్ చేయలేకపోయినామనుకోండి, the estimate shall reflect the discount that the customer would obtain when exercising the option. adjust the both of the following. సో మనం ఏం చూడాలంటే ఎప్పుడైతే మనం అమౌంట్ని ఐడెంటిఫై చేయలేనప్పుడు ఎనీ డిస్కౌంట్ దట్ ద కస్టమర్ కుడ్ రిసీవ్ వితౌట్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్, ఒకవేళ ఈ ఆప్షన్ని ఎక్సర్సైజ్ చేసుకోకుండా ఉంటే మనకి ఎంత అమౌంట్ ఇస్తామో ఈ ఆప్షన్ని ఎక్సర్సైజ్ చేసుకోవడం వల్ల ఎంత అమౌంట్స్ పడుతుంది అవి చూసుకోవాలి. అండ్ లైక్లీవుడ్ దట్ ద ఆప్షన్ విల్ బి ఎక్సర్సైజ్ చేసుకుంటే ఎంత ఉంటుంది, ఎక్సర్సైజ్ చేసుకోకుండా ఎంత ఉంటుంది, దీని యొక్క డిఫరెన్స్ ఎంత ఉందో అంత అమౌంట్ని మనం తీసుకోవాలి. స్టాండర్లోన్ సెల్లింగ్ ప్రైస్ ఉందా, స్టాండర్లోన్ ప్రైస్ డైరెక్ట్గా తీసుకుంటాం. స్టాండర్లోన్ ప్రైస్ లేదా ఒకవేళ ఎక్సర్సైజ్ చేసుకుంటే ఎంత అమౌంట్, ఎక్సర్సైజ్ చేసుకోకుంటే ఎంత అమౌంట్ ఉంది, దాని యొక్క డిఫరెన్స్ని క్యాల్కులేషన్ చేసి ఆ డిఫరెన్స్ అమౌంటే స్టాండర్లోన్ ప్రైస్గా తీసుకుంటాము. నెక్స్ట్ లాంగ్ టర్మ్ అరేంజ్మెంట్స్. సో కొన్ని కేసెస్లో ఏమంటే సింగిల్ ఇయర్లో కాదు, సింగిల్ మంత్లో కాదు, 2 months 3 monthsలో కాదు, లాంగ్ టర్మ్లో అరేంజ్మెంట్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తుంటే ఇట్ మే బీ అప్రాప్రియేట్ టు ట్రీట్ లాంగ్ టర్మ్ అరేంజ్మెంట్ హ్యాస్ సపరేట్ 1 year పర్ఫార్మెన్స్ అప్లికేషన్ ఇఫ్ ద ఎంటిటీ కెన్ బీ రిన్యూడ్ ఆర్ క్యాన్సల్డ్ బై ఎయిదర్ పార్టీ అట్ డిస్క్రీట్ పాయింట్ ఇన్ టైమ్ దట్ ఈజ్ అట్ ఎండ్ ఆఫ్ ఈచ్ సర్వీస్ ఇయర్. నెక్స్ట్ వేర్ ఇక్కడ సపరేట్ అకౌంట్ ఫర్ ఇట్స్ రైట్స్ అండ్ అబ్లిగేషన్ ఫర్ ఈచ్ పేడ్ ఇన్ విచ్ ద కాంటాక్ట్ కెనాట్ బి క్యాన్సల్ బై ద ఎదర్ పార్టీ. సో మీరు ఒక కాంటాక్ట్లో ఎంటర్ అయినారు, ఒక 3 years కాంటాక్ట్ ఉందనుకోండి, 3 years తర్వాత మీరు క్లోజ్ చేసేస్తారు, 3 years తర్వాత క్యాన్సిల్ చేసుకుంటారు. సో 3 yearsకి ముందర కెనాట్ బి క్యాన్సిల్ బై ద ఎదర్ పార్టీ. అట్లాంటి కేసెస్లో కంపల్సరీగా అతని యొక్క రైట్స్ ఏమున్నాయి, 3 years వరకు రైట్స్ ఏమున్నాయి అండ్ అబ్లిగేషన్స్ ఉన్నాయి, వాటిని మనం సపరేట్ అకౌంటింగ్ చూసుకోవాలి. నెక్స్ట్ వెన్ ద కన్సిడరేషన్ ఈజ్ ఫిక్స్డ్ అండ్ అకౌంటింగ్ జనరల్లీ విల్ నాట్ బి చేంజ్ రిగార్డ్లెస్ ఆఫ్ వెదర్ ద సింగిల్ పర్ఫార్మెన్స్ అప్లికేషన్ ఆర్ మల్టిపుల్ పర్ఫార్మెన్స్ అప్లికేషన్ హ్యాస్ ఐడెంటిఫైడ్. సో నువ్వు అమౌంట్ ఫిక్స్ చేసుకున్నావు అంటే దాన్ని బేస్ చేసుకుని మనం రికగ్నిషన్ అనేది ఉంటుంది. అండ్ వేర్ హ్యాస్ కన్సైన్మెంట్ అరేంజ్మెంట్స్. సో ఏమైంది, కన్సైన్మెంట్ అరేంజ్మెంట్ ఉంటే రెవెన్యూ జనరల్లీ వుడ్ నాట్ బి రికగ్నైజ్ ఫర్ కన్సైన్మెంట్ అరేంజ్మెంట్స్. కన్సైన్మెంట్స్ అరేంజ్మెంట్స్ అంటే ఏముంటాయి మనకి రెగ్యులర్గా కంటైనర్ కాన్సెప్ట్స్ ఉంటాయి. కంటైనర్ కాన్సెప్ట్లో మనకి గూడ్స్ అనేది ఫస్ట్ సేల్ ఆన్ అప్రూవల్ బేసిస్లో పంపేయడం. అంటే మన కస్టమర్కి మనం గూడ్స్ని పంపిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మన రీటైలర్ అనుకోండి, మన యొక్క కస్టమర్, మనం హోల్సేలర్ ఉన్నాము, మనం రీటైలర్కి పంపించిన వెంటనే మనము రెవెన్యూని రికగ్నైజ్ చేసుకోకూడదు. ఎందుకు, సేల్ ఆన్ అప్రూవల్ బేసిస్ అంటే రీటైలర్ దగ్గర వెళ్ళిన తర్వాత ఒక 6 months ఆ 3 months మనం టైం ప్రొవైడ్ చేస్తారు హోల్సేలర్ వాళ్ళు. ఆ టైం తర్వాత గూడ్స్ రివర్స్ రాకుంటే ఆ టైం లోపల గూడ్స్ సేల్ అయితే అప్పుడే మనం రెవెన్యూని రికగ్నైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది కన్సైన్మెంట్ అరేంజ్మెంట్లో, వెన్ ద గూడ్స్ ఆర్ డెలివరీ, గూడ్స్ అనేది డెలివరీ అవుతుంది టు ద కన్సైనీ బికాస్ కంట్రోల్ హ్యాస్ నాట్ ఎట్ ట్రాన్స్ఫర్. కంట్రోల్ అనేది ట్రాన్స్ఫర్ ఉంటుంది. రెవెన్యూ ఈజ్ రికగ్నైజ్ వెన్ ద ఎంటిటీ హ్యాస్ ట్రాన్స్ఫర్డ్ కంట్రోల్ ఆఫ్ ద గుడ్స్ టు ద కంటైనర్ టు ద ఎండ్ ఆఫ్ కన్జ్యూమర్. సో కన్జ్యూమర్కి కానీ ఆర్ కంటైనర్కి కానీ, అంటే నీకు ఒక 6 months టైం ఇచ్చినాం అనుకోండి, 6 months లోపల గూడ్స్ రిటర్న్స్ రాలేదు, సో అప్పుడు కంట్రోల్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఆర్ 6 months లోపల 3 months లోపలనే కస్టమర్కి ట్రాన్స్ఫర్ అయింది, అప్పుడు రెవెన్యూ రికగ్నైజ్ చేయాలి. అంతవరకు రెవెన్యూ అనేది రికగ్నైజ్ చేయకూడదు. నెక్స్ట్ ప్రిన్సిపల్ వర్సెస్ కన్సిడరేషన్, ఏజెంట్ కన్సిడరేషన్. అంటే మీరు ఆన్ బిహాఫ్ ఆఫ్గా ఎవరైనా వర్క్ చేస్తుంటే అట్లాంటి కేసెస్లో ఎట్లా ట్రీట్ చేసుకోవాలి. వెన్ ద ఎంటిటీ ఈ ద ప్రిన్సిపల్ ఇన్ ద అరేంజ్మెంట్ ద రెవెన్యూ రికగ్నైజ్ ఈ ద గ్రాస్ అమౌంట్
to which the entity expect to be entitled or when the entity is agent ఒకవేళ ఏజెంట్ యాక్టింగ్ యాజ్ ఏ ఏజెంట్గా ఉంటే ద రెవెన్యూ రికగ్నైజేషన్ is the net amount, that is the amount entity is entitled to retain in the returns of for its service under the contract. So the entity fee or commission may be net amount of consideration that the entity retains after paying the other party consideration or received in exchange for the goods or services to be provided by that party. సో ఆ పార్టీ అమౌంట్స్ పే చేసేంత వరకు వెయిట్ చేస్తున్నాము ఆర్ ప్రిన్సిపల్ ఏజెంట్కి సంబంధించినప్పుడు. నెక్స్ట్, సిన్స్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రిన్సిపల్ ఇన్ ఏ కాంటాక్ట్ ఆర్ నాట్ ఆల్వేస్ క్లియర్. ప్రిన్సిపల్ ఆర్ ఏజెంట్స్లో మనకి క్లియర్గా ఉండదు, ఎందుకంటే కొన్ని కేసెస్లో వాళ్ళు అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసుకోరు, ఆల్మోస్ట్ నెట్ బేసిస్లో. కొన్ని కేసెస్ ఏమి సేల్ చెయ్యి అండ్ పర్చేజ్ చెయ్యి, ఆ అమౌంట్స్కి అడ్జస్ట్ చేసుకో, రిమైనింగ్ కమిషన్ అమౌంట్ నువ్వు తీసుకో, అట్లా కేసెస్ ఉంటాయి కొన్ని కేసెస్లో. సో ఆల్వేస్ క్లియర్గా ఉండదు ఇండియస్ అయినా కానీ. ప్రొవైడెడ్ ఫాలోయింగ్ ఇండికేటెడ్ దట్ పర్ఫార్మెన్స్ అబ్లిగేషన్స్ ఇన్వాల్వ్స్ అండ్ ఏజెన్సీ రిలేషన్షిప్. సో ఏజెన్సీ రిలేషన్షిప్ ఉన్నాయని చెప్పడానికి ఈ రెండు చూసుకుంటాము. ఏవి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్, entity is primarily responsible for fulfilling the contract. This typically includes responsibility for the acceptability of specified goods or services. సో ఎవరైనా స్పెసిఫైడ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ని యాక్సెప్ట్ చేస్తుంటే ఆ కేసెస్లో కానీ, ఆర్ ద ఎంటిటీ హ్యాస్ ఇన్వెంటరీ రిస్క్ బిఫోర్ ద స్పెసిఫైడ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ హ్యాస్ బీన్ ట్రాన్స్ఫర్డ్ టు ద కస్టమర్స్ ఆర్ ఆఫ్టర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ కంట్రోల్ to the customer. For example, if customer has right of returns. Next, the entity has discretion in establishing prices for the goods or services కి సంబంధించి. నెక్స్ట్, కొన్ని కేసెస్లో రీఫండబుల్ ఆఫ్ ఫండ్ ఫ్రేయస్ అంటే కొన్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బిల్డింగ్స్కి సంబంధించి చూస్తున్నారంటే, రియల్ ఎస్టేట్కి సంబంధించి చూస్తున్నారు అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంత అడ్వాన్స్ అమౌంట్ని రిసీవ్ చేసుకుంటారు అండ్ కొంత టైంని ప్రొవైడ్ చేస్తారు. ఆ టైం ప్రొవైడ్ చేసిన టైంలో ప్రకారం మీరు కానీ కాంటాక్ట్ ఎంటర్ అయిన అమౌంట్స్ రిమైనింగ్ అమౌంట్ని పేమెంట్ చేస్తే ఆ బిల్డింగ్ మీద అవుతుంది. ఒకవేళ మీరు రిమైనింగ్ అమౌంట్ని కానీ మీరు పే చేయలేకపోతే ఆ రిమైనింగ్ అమౌంట్ అనేది ఫర్ఫీచర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్కమ్ ట్యాక్స్ మళ్ళీ ఫర్ఫీచర్కి వెళ్ళాలంటే, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఉన్నప్పుడు స్పెసిఫైడ్ డేట్స్ ఉంటుంది ఫర్ ఫ్యూచర్ అమౌంట్కి సంబంధించి. ఆ స్పెసిఫైడ్ డేట్కి ముందు ఉంటే కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ నుంచి లెస్ చేస్తాము, స్పెసిఫైడ్ డేట్ తర్వాత ఉంటే ఆ ఇన్కమ్ ఫర్ ఫ్యూచర్ చేసిన అమౌంట్ని మనం ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో చూపించుకుంటాము. అది కాన్సెప్ట్ పక్కన పెట్టేస్తే, ఆ అమౌంట్స్ ఏవైతే ఉంటావో ఆ అడ్వాన్స్ అమౌంట్ అయ్యాయి కదా, అవి నాన్ రిఫండబుల్ అప్ఫ్రంట్ ఫీ అంటాము. సో ఇట్ ఈస్ అన్ అడ్వాన్స్ పేమెంట్ ఫర్ ఫ్యూచర్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ దేర్ ఫోర్ would be recognized as revenue when those future goods or services are provided, even though it relates to an activity undertaken at or near contract inception to fulfill the contract and activity does not result the transfer of promised goods or services. So నువ్వు ఈవెన్ తో గూడ్స్ ఆర్ ట్రాన్స్ఫర్ చేయకున్నప్పటికీ కస్టమర్కి ఆ అమౌంట్ని రెవెన్యూగా రికగ్నైజ్ చేయి అని చెప్తుంది. దట్ ఈజ్ సెకండ్ వన్. ఏం చెప్పినాము, ఫస్ట్ వచ్చేసి కాంట్రాక్ట్కి సంబంధించి, సెకండ్ వచ్చేసి పర్ఫార్మెన్స్ అప్లికేషన్ చెప్పినాము, అండ్ థర్డ్ వచ్చేసి ఏమి సిపిటీ. సో ఇప్పుడు ఏమైపోయినాయి, కాంట్రాక్ట్ అయిపోయింది, పర్ఫార్మెన్స్ అప్లికేషన్ అయిపోయింది, అండ్ ట్రాన్స్ఫర్ ప్రైస్ చెప్పాలి. ట్రాన్స్ఫర్ ప్రైస్ డిటర్మైనింగ్ ద ట్రాన్సాక్షన్ ప్రైస్ టు ట్రాన్సాక్షన్ ప్రైస్. సో మనకి అల్టిమేట్గా మనం చేసే వర్క్ ఎందుకోసం, మనీ కోసం. మనం అల్టిమేట్గా చేస్తున్న పనులు ఏదాని కోసం, అల్టిమేట్ మనీ కోసం. మనం అల్టిమేట్గా చదువుతున్నది ఎందుకోసం, అల్టిమేట్ టు ఎర్న్ మనీ, నాట్ మనీ, ఎర్న్ మోర్ మనీ. దట్ ఈస్ ట్రాన్సాక్షన్ ప్రైస్ని ఎట్లా డిటర్మైన్ చేయాలనేది ఇక్కడ చెప్తాము. ద కన్సిడరేషన్ ప్రామిస్డ్ ఇన్ ఏ కాంటాక్ట్ విత్ కస్టమర్ మే ఇంక్లూడ్. సో కన్సిడరేషన్ ఫిక్స్డ్ అమౌంట్ అయినా మాట్లాడుకోవచ్చు, ఆర్ వేరియబుల్ అమౌంట్స్ అయినా మాట్లాడుకోవచ్చు, ఆర్ అదర్ బోత్గా అయినా మీరు మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్, ఫర్ ది పర్పస్ ఆఫ్ డిటర్మినింగ్ ద ట్రాన్సాక్షన్ ప్రైస్ ద ఎంటిటీ షెల్ అజ్యూమ్ దట్ ద గూడ్స్ ఆర్ సర్వీసెస్ విల్ బి ట్రాన్స్ఫర్డ్ టు ద కస్టమర్ యాజ్ ప్రామిస్డ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ఎగ్జిస్టింగ్ కాంటాక్ట్ అండ్ ద కాంటాక్ట్ విల్ నాట్ బి క్యాన్సల్ ఆర్ రెన్యూడ్ ఆర్ మోడిఫైడ్. సో మీకు ఒక కాంటాక్ట్ ఉంది, ఆ కాంటాక్ట్ ప్రకారంగా గూడ్స్ని కానీ ఆ కాంటాక్ట్ ప్రకారంగా సర్వీసెస్ని కానీ ట్రాన్స్ఫర్ చేసిన ఆ కాంటాక్ట్ని మీరు క్యాన్సిల్ చేసుకోకూడదు, ఆర్ రెన్యూ చేసుకోకూడదు, ఆర్ మోడిఫై చేసుకోకూడదు. వాటికి సంబంధించి వాట్ ఎవర్ ద కన్సిడరేషన్ యు ఆర్ రిసీవింగ్, ఆ కన్సిడరేషన్ని మనం ట్రాన్సాక్షన్ ప్రైస్ అంటాము. నెక్స్ట్, ఇక్కడ
ట్రాన్సాక్షన్ ప్రైస్ డిటర్మైన్ చేయడానికి నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ అమౌంట్ కన్సిడరేషన్ ప్రామిస్డ్ బై కస్టమర్ ఎఫెక్ట్ ద ఎస్టిమేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ప్రైస్. సో ట్రాన్సాక్షన్ ప్రైస్ని ఎఫెక్ట్ చేసేవి ఏమి, నీకు ఏవేవైతే నేచర్ ఉంటుందో, ఏవేవైతే అమౌంట్ ఉంటుందో, ఏవేవైతే టైం ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని మనకి ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. వెన్ డిటర్మైనింగ్ ద ట్రాన్సాక్షన్ ప్రైస్ అండ్ ఎంటిటీ షెల్ కన్సిడర్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఆల్ ద ఫాలోయింగ్స్ మీరు కన్సిడర్ చేసుకోవాలి. ఏవేవి కన్సిడర్ చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్సాక్షన్ ప్రైస్ అంటే మేబీ ఏమేమి కన్సిడర్ చేసుకోవాలి, మీకు వేరియబుల్ కన్సిడరేషన్ ఉండొచ్చు, ఆర్ కన్స్టైనింగ్ ఎస్టిమేట్ ఆఫ్ వేరియబుల్ కన్సిడరేషన్ ఉండొచ్చు, సిగ్నిఫికెంట్ ఫైనాన్సింగ్ కాంపోనెంట్ అంటే మీకు టైమింగ్ డిఫరెన్స్ వల్ల సిగ్నిఫికెంట్ కాంపోనెంట్ ట్రాన్సాక్షన్ ఉండొచ్చు, ఆర్ కన్సిడరేషన్ పేయబుల్ బై కస్టమర్స్. సో కన్సిడరేషన్ పే చేస్తాను నేను ఒక 3 months తర్వాత పే చేస్తా, దట్ ఈస్ దాన్ని కూడా మనం ట్రాన్సాక్షన్ ప్రైస్గానే తీసుకుంటాము. ఆర్ కొన్ని కేసెస్లో నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, వాటిని కూడా మనం ట్రాన్సాక్షన్ ప్రైస్గానే తీసుకోవాలి. సో వాట్ ఎవర్ దేర్ వేరియబుల్ కన్సిడరేషన్ ఆర్ కన్స్టైనింగ్ estimate variable consideration, non-cash transaction consideration payable to customer కానీ ఆ సిగ్నిఫికెంట్ ఫైనాన్సింగ్ కాంపోనెంట్స్ కానీ వీటన్నిటిని మనం ఏం తీసుకుంటాం, ట్రాన్స్ఫర్ ప్రైస్గానే తీసుకుంటాము. నౌ ఇప్పుడు వేరియబుల్ కన్సిడరేషన్ అంటే ఏమి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సో వేరియబుల్ కన్సిడరేషన్ మీన్స్ కొన్ని కేసెస్లో పెనాల్టీస్ కలెక్ట్ చేసుకుంటాం, లేట్ జరుగుతాయి. సో పెనాల్టీస్, వాట్ ఎవర్ ద పెనాల్టీస్ అకౌంటెడ్ ఫర్ యాజ్ పర్ ద సబ్స్టాన్స్ ఆఫ్ ద కాంట్రాక్ట్. సో మీరు కాంట్రాక్ట్లో ఎంటర్ అయినా ఆ కాంట్రాక్ట్ని ఎంటర్ చేసి, అంటే మీరు ఒక 30 days క్రెడిట్ ఇచ్చిన అనుకోండి, ఆ 30 days క్రెడిట్ తర్వాత కానీ పేమెంట్ చేస్తే మీకు అమౌంట్ ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాలి, పెనాల్టీ పే చేయాలి అని చెప్తున్నాను అనుకోండి. సో అట్లా సబ్స్టాన్స్ కానీ ఉంటాయి, ఆర్ వేర్ పెనాల్టీ ఈజ్ ఇన్హెరిటెంట్ ఇన్ డిటర్మినేషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ప్రైస్ ఇట్ షిల్ బీ ఫార్మ్ పార్ట్ ఆఫ్ వేరియబుల్ కన్సిడరేషన్. మీరు పెనాల్టీ అంటే మీరు ఒక 2% పే చేయాల్సి ఉంటుంది 30 daysకి అయితే, 60 days తర్వాత అయితే 3% పే చేయాలి. ఇట్లా మీరు పెనాల్టీని డిటర్మైన్ చేయగలిగితే ట్రాన్సాక్షన్ ప్రైస్కి సంబంధించి దాన్ని మనం వేరియబుల్ కన్సిడరేషన్ అంటాము. ఆ వేరియబుల్ కన్సిడరేషన్స్లో పెనాల్టీ అమౌంట్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటాము. నెక్స్ట్ వేర్ హ్యాజ్ ఎస్టిమేటింగ్ amount of variable consideration. So estimation and amount of variable consideration by using either following method. సో ఎస్టిమేషన్ ఎట్లా చేయొచ్చు, మీరు 2 రకాలుగా చేయొచ్చు. మీరు ఒక వేరియబుల్ కన్సిడరేషన్ క్యాలిక్యులేషన్ చేయడానికి మనకి 2 మెథడ్స్ ఉంటాయి. ఒక మెథడ్ వచ్చేసి ఎక్స్పెక్టెడ్ వాల్యూ మెథడ్, ఇంకోటి వచ్చేసి మోస్ట్ లైక్లీ అమౌంట్ మెథడ్. సో మనం ఇండియాస్లో వేరియబుల్ కన్సిడరేషన్ని క్యాలిక్యులేట్ చేయమని మనకు క్వశ్చన్ ప్రొవైడ్ చేస్తే మనం ఐదర్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ మెథడ్ అన్న యూజ్ చేయొచ్చు, ఆర్ మోస్ట్ లైక్లీ అమౌంట్స్ అన్న ఇవ్వచ్చు. ఎక్స్పెక్టెడ్ వాల్యూ మెథడ్స్ అంటే మీకు క్వశ్చన్స్లో ఏమి ఇచ్చినారంటే కొన్ని ప్రాబబిలిటీస్ ఇచ్చింటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక బోనస్ అమౌంట్ ఉంది, బోనస్లో 25% ఈ ఇయర్కి సంబంధించి, 50% ఇంకొక ఇయర్కి సంబంధించి, ఆ 60% ఇంకొక ఇయర్కి సంబంధించి అని చెప్తారు. ఆ అమౌంట్ మొత్తం రిసీవ్ చేసుకోము, బట్ టు ద ఎక్స్టెంట్ ప్రాబబిలిటీ వెయిట్స్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. ఆ ప్రాబబిలిటీస్ని మల్టిప్లికేషన్ చేసుకుంటే మీకు ఎక్స్పెక్టెడ్ వాల్యూ వస్తుంది. ఆర్ మోస్ట్ లైక్లీ మెథడ్ అంటే ఇక్కడ 2 ఆప్షన్స్, నీకు అమౌంట్ రావడమా, అమౌంట్ రాకపోవడమా. అమౌంట్ వస్తుంది అంటే ఎంతైతే బోనస్ మీరు మాట్లాడుకొని అంత అమౌంట్ రావడం, ఆర్ నిల్ అమౌంట్ రావడం. సో ఇట్లా 2 రకాలుగా ఉంటాయి వేరియబుల్ కన్సిడరేషన్ అనేది. సో ఫస్ట్ దాంట్లో ప్రాబబిలిటీస్ ఉంటాయి, అప్రాప్రియేట్ అమౌంట్ అనేది. If it will be appropriate if an entity has large number of contacts with similar characteristics. సో సిమిలర్ క్యారెక్టరిస్టిక్స్ లార్జ్ నెంబర్ ఆఫ్ కాంటాక్ట్స్ ఉన్నప్పుడు ఇట్లా ప్రాబబిలిటీ చెక్ చేసుకుంటాము. ఆర్ మోస్ట్ లైక్లీ మెథడ్ అంటే ఇట్ ఈస్ ఏ సింగిల్ మోస్ట్ లైక్లీ అమౌంట్ ఇఫ్ రేంజ్ ఆఫ్ పాసిబుల్ కన్సిడరేషన్ అమౌంట్. సో రేంజ్ ఆఫ్ పాసిబుల్ కన్సిడరేషన్ ఉంటే సింగిల్ మోస్ట్ లైక్లీ అవుట్కమ్ అనేది తీసుకుంటాము. ఇట్ ఈ మేల్ బి అప్రాప్రియేట్ ఇఫ్ ద కాంటాక్ట్ హ్యాస్ ఓన్లీ 2 పాసిబుల్ అవుట్కమ్స్. అంటే నీకు వస్తుందా రాదా, వస్తావా రావా, చేస్తావా చేయవా, ఇట్లా సింగిల్ ఆన్సర్లో ఏదో ఒక ఆన్సర్ మాత్రమే ఉంటే ఇది వస్తుంది, ఇందులో రాదు, ఇందులో వస్తుంది, ఇందులో వస్తుంది, ఏ వస్తాడు, బి రాదు, సి వస్తాడు, సి 60% వస్తుంది, డి 40% వస్తుంది. ఇట్లా కాదు, ప్రాబబిలిటీస్ ఉంటే ఏ మెథడ్, ఎక్స్పెక్టెడ్ వాల్యూ మెథడ్కి పోతాము. ఆ ప్రాబబిలిటీస్ ఏం లేకుంటే వస్తుంది రాదు, అవుతుంది కాదు, ఇట్లా చెప్పినప్పుడు మోస్ట్ లైక్లీ అమౌంట్స్ మెథడ్కి వెళ్ళాల్సి వస్తుంది. నెక్స్ట్ రీఫండ్ లయబిలిటీ. Refund liability. Recognize the refund liability if the entity receives consideration from a customer and expects to refund some or all of them consideration to the customer. సో కొన్ని కేసెస్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమన్నా పాయింట్స్ ఇస్తున్నారనుకోండి, అంటే మా దగ్గర కన్వర్ట్ పర్చేస్ చేసిన వాళ్ళకి మేము రివార్డ్స్ పాయింట్స్ ఇస్తాము. ఆ రివార్డ్స్ పాయింట్కి టు ద ఎక్స్టెంట్ వరకు మళ్ళీ మేము రీఫండ్ చేయడము, ఆర్ వ్యారంటీ క్లైమ్స్ ఉంటాయి. ఇట్లాంటి కేసెస్లో ఏమి రీఫండ్ లయబిలిటీని మనం రికగ్నైజ్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఎప్పుడైతే ప్రామిస్ చేస్తామో ఈ పాయింట్స్ మీ దగ్గర ఉంటాయి, ఎన్ని పాయింట్స్ మీ దగ్గర ఉంటాయి, మేము ఈ దీనికి లయబిలిటీ అన్నప్పుడు ఆ లయబిలిటీని మీరు రికగ్నైజ్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ రీఫండ్ లయబిలిటీ ఈజ్ మెథడ్ అట్ ద అమౌంట్ ఆఫ్ కన్సిడరేషన్ రిసీవ్డ్ ఆర్ రిసీవబుల్ ఫర్ విచ్ ద ఎంటిటీ డస్ నాట్ ఎక్స్పెక్ట్ టు బి ఎంటైటిల్. సో
ఇక్కడ రికగ్నైజ్ చేస్తున్నప్పుడు కొన్ని కేసుల్లో ఏమంటే రీఫండ్ లయబిలిటీ ఎంతైతే అమౌంట్ ఆఫ్ కన్సిడరేషన్ రిసీవ్ చేసుకుంటామో అండ్ విచ్ ద ఎంటిటీ డస్ నాట్ ఎక్స్పెక్ట్ టు బి ఎంటైటిల్ అమౌంట్ నాట్ ఇన్క్లూడ్ ఇన్ ద ట్రాన్సాక్షన్ ప్రైస్. ట్రాన్సాక్షన్ ప్రైస్లో మనం ఇన్క్లూడ్ చేసుకోవద్దు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 lakh మీరు వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 1 lakhలో కాంటాక్ట్లో ఎంటర్ అయినా అనుకోండి. 1 lakhలో మీకు వారంటీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తామన్నాము. ఒక 10,000కి వారంటీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తామని అన్నాము అనుకోండి. అండ్ ఈ 10,000 గ్యారంటీగా పోతుంది. బట్ ఆ 10,000 పార్ట్స్ మనకి గ్యారంటీ వస్తాయి. ఒకవేళ ఇవి వచ్చినా మనం కాస్ట్ టు కాస్ట్ సేవ్ చేసుకోవచ్చు అని మనకి నమ్మకం ఉంది. ఒక 3,000 దాకా వస్తాయి అనుకుంటే. సో ఇట్లాంటి కేసెస్లో మనం ఏం తీసుకోవాలంటే టోటల్ అమౌంట్స్కి సంబంధించి మనకి ఎంత అమౌంట్ 1 lakh కదా. సో 1 lakh మొత్తం కాకుండా మనం 90,000 రెవెన్యూని రికగ్నైజ్ చేసుకుంటాము. అండ్ 10,000 వచ్చేసి 90,000 వచ్చేసి రెవెన్యూగా రికగ్నైజ్ చేసుకుంటాము. 10,000 వచ్చేసి రీఫండ్ లయబిలిటీగా రికగ్నైజ్ చేసుకుంటాము. అండ్ ఈ 3K వచ్చేసి రిసీవబుల్గా రికగ్నైజ్ చేసుకోవాలి. సో RRR అనేది గుర్తుపెట్టుకోండి. సో రెవెన్యూని రికగ్నైజ్ చేసుకోవాలి. అండ్ తర్వాత రీఫండ్ లయబిలిటీని రికగ్నైజ్ చేసుకోవాలి. అండ్ థర్డ్ రిసీవబుల్ని రికగ్నైజ్ చేసుకోవాలి. టు ది ఎక్స్టెంట్ ఆఫ్ కాస్ట్ మనం రికవరబిలిటీ చేయగలమని చెప్పినప్పుడు ఇది రీఫండ్ లయబిలిటీ కూడా సంబంధించి. నెక్స్ట్ కాన్స్టెంట్ ఎస్టిమేటింగ్ ఆఫ్ వేరియబుల్స్ కన్సిడరేషన్. సో ప్రాబ్లమ్స్ ఏమి వేరియబుల్ కన్సిడరేషన్ తీసుకునేటప్పుడు అంటే ఇంక్లూడ్ ఇన్ ద ట్రాన్సాక్షన్ ప్రైస్ సమ్ ఆర్ ఆల్ ఆఫ్ ద అమౌంట్స్ ఆఫ్ వేరియబుల్ కన్సిడరేషన్, whereas it is highly probable that significant reversal in the amounts of cumulative revenue recognized will not occur when the uncertainty associated with the variable consideration is subsequently resolved. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1 lakh వరకు మేము ఈ ప్రైజ్ ఇస్తాము, 1 lakh తర్వాత మేము ఇంకొక ప్రైజ్ ఛార్జ్ చేస్తాము, ఆ 10 lakhs తర్వాత ఇంకొక ప్రైజ్ని ఛార్జ్ చేస్తాము అన్నప్పుడు అక్కడ రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు సో వేరియబుల్ కన్సిడరేషన్లో సిగ్నిఫికెంట్ రివర్సల్ అనేది పాసిబిలిటీ వస్తుంది ట్రాన్సాక్షన్ ప్రైజ్కి సంబంధించి. నెక్స్ట్ రీఅసెస్మెంట్ ఆఫ్ వేరియబుల్ కన్సిడరేషన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఈచ్ రిపోర్టింగ్ పీరియడ్ అకౌంట్ ఫర్ చేంజ్ ఇన్ ట్రాన్సాక్షన్ ప్రైజ్ ఇఫ్ ఎనీ. సో ఏమన్నా చేంజెస్ వస్తాయనుకుంటే వేరియబుల్ కన్సిడరేషన్లో మనం రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ వేర్ సేల్ ఈజ్ with right of return. So to account for the transfer of product with right to return. సో వాళ్ళకి ఎవరికైనా రైట్ టు రిటర్న్ ఉందనుకోండి అండ్ సమ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొవైడెడ్ సబ్జెక్ట్ టు రిఫండ్. సో రీఫండ్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయనుకుంటే అట్లాంటి కేసెస్లో ఏం చేసుకోవాలి, ఎంటిటీ షెల్ రికగ్నైజ్ ఆల్ ద ఫాలోయింగ్. సో ఏమేమి రికగ్నైజ్ చేయాలి, ఒకటి రెవెన్యూ రికగ్నైజ్ చేయాలి అండ్ రీఫండ్ లయబిలిటీ ఎంత ఉంటుందని రికగ్నైజ్ చేయాలి. ఇంకోటి రిసీవబుల్ ఏమన్నా ఉంటుందా, ఆ కాస్ట్ ఏమన్నా రిసీవ్ చేసుకుంటామా, మనకి బ్యాక్ వచ్చిన తర్వాత అనేది చూసుకోవాలి. సో ఏమేమి రికగ్నైజ్ చేసుకోవాలి, రెవెన్యూ రికగ్నైజ్ చేసుకోవాలి, రీఫండ్ లయబిలిటీని రికగ్నైజ్ చేసుకోవాలి అండ్ రిసీవబుల్ ఏమైనా ఉందా రికవరబుల్ చేయగలమా, ఆ లయబిలిటీ సెటిల్ చేసుకోవడానికి అంత అమౌంట్ని వాటి గురించి డిస్కస్ చేసుకుంటాము. నెక్స్ట్ ప్రామిస్ టు స్టాండ్ రెడీ టు యాక్సెప్ట్ ఏ రిటర్న్డ్ product during the return period shall not be accounted for as performance application in addition to obligation to provide refund ki samajhe. Next, for any amount received or receivable which an entity does not expect to the entitled, the entity shall not recognize. సో ఒకవేళ మనకి అమౌంట్స్ ఏమీ రాదనుకుంటే అట్లాంటి కేసులో నువ్వు సింగిల్ అమౌంట్ కూడా నువ్వు రికగ్నైజ్ చేసుకోకూడదు. బట్ రీఫండ్ లయబిలిటీ కన్నా ఉంటే దాన్ని కంపల్సరీగా నువ్వు రికగ్నైజ్ చేసుకోవాలి. సో ఇక్కడ అప్పుడు 2 R's వస్తాయి. RRR మామూలుగా నీకు రికగ్నైజ్ చేసుకునేదానికి రిసీవబుల్ రికగ్నైజ్ చేసుకోవాలంటే రిలయబిలిటీ అనేది ఉండాలి, అప్పుడే నువ్వు రిసీవబుల్ని రికగ్నైజ్ చేసుకోవాలి. బట్ పైన 2 కేసెస్ రీఫండ్ కంపల్సరీ రికగ్నైజ్ చేయాలి, రీఫండ్ లయబిలిటీ ఏమైనా ఉంటే వాటిని కూడా కంపల్సరీ డిస్క్లోజ్ చేసుకోవాలి. ఎందుకంటే రీఫండ్ లయబిలిటీ నువ్వు చేసిన ప్రామిస్ కాబట్టి. నెక్స్ట్, whereas an entity shall update the measurement of refund liability at the end of the each reporting period నువ్వు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్, an asset recognized for an entity's right to recover the product for a customer on settling a refund liability shall initially be measured by reference to the farmer carrying amount of the product or less any expected cost to recover those product. An entity shall present the asset separately off from the refund liability. సో assetని మనం సపరేట్గా రికగ్నైజ్ చేయాలి రీఫండ్ రిసీవబుల్ అనేది. నెక్స్ట్, ఎక్స్చేంజ్ బై కస్టమర్స్ ఫ్రమ్ వన్ ప్రోడక్ట్ ఫర్ అనదర్ సేమ్ టైప్ క్వాలిటీ ఆర్ కండిషన్స్ అండ్ ప్రైస్ నాట్ కన్సిడరబుల్ రిటర్న్స్. నెక్స్ట్, ఒకవేళ నువ్వు రీఫండ్ ఇవ్వాల్సినవి ఉంది, అమౌంట్స్ ఏం తీసుకుంటలేవు, నువ్వు ఎక్స్చేంజ్ చేస్తున్నావు, రీప్లేస్మెంట్ చేసినావు, అట్లాంటి కేసుల్లో ఇవి రికగ్నైజ్ కాదు. నెక్స్ట్, రిటర్న్ ఆఫ్ డిఫెక్టివ్ ప్రోడక్ట్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ ఫంక్షనింగ్ ఆఫ్ ప్రోడక్ట్ షెల్ బి ఎవాల్యుయేటెడ్ యాజ్ వారంటీస్. సో వారంటీస్ని ప్రొవైడ్ చేసినప్పుడు ఒక డిఫెక్టివ్ గూడ్స్ని తీసుకొని మంచి
గుడ్ని నువ్వు ప్రొవైడ్ చేస్తుంటే అది వారంటీ సర్వీసెస్ కిందకి తీసుకుంటుంటాము. నెక్స్ట్ వేర్ హ్యాజ్ మనకి వ్యారంటీస్ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు మనం వ్యారంటీస్ గురించి డిస్కషన్ చేద్దాం. సో వ్యారంటీస్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వ్యారంటీ వచ్చేసి, ఫస్ట్ వ్యారంటీ కస్టమర్ హ్యాస్ ఆప్షన్ టు పర్చేస్ సపరేట్లీ ఆర్ కస్టమర్ డస్ నాట్ హ్యావ్ పర్చేస్ సపరేట్లీ. సో అట్ ద టైమ్ ఆఫ్ పర్చేస్ నేను ఏం పర్చేస్ చేస్తున్నామని చెప్దాము, ఒక 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 బస్ పర్చేస్ చేస్తున్నాం అనుకుందాం, ఒక కార్ని పర్చేస్ చేస్తున్నాం అనుకుందాం. సో కార్ని పర్చేస్ చేసేటప్పుడు నేను ఏం చెప్పినా అంటే, సార్ డార్లింగ్ నువ్వు కార్ని పర్చేస్ చేయి, ఓకే గుడ్, నువ్వు నాకు బాగా తెలిసిన పర్సన్ కాబట్టి నేను నీకు కొన్ని రిలీఫ్ కొన్ని బెనిఫిట్ని ప్రొవైడ్ చేస్తాను, నీకు కావాలంటే తీసుకో లేదంటే లేదని చెప్తాను. ఏం చెప్పు అంటే, రెగ్యులర్గా మీరు కార్ని తీసుకున్నా అంటే ఒక 1 ఇయర్ ఫ్రీ సర్వీసెస్ ఉంటాయి, 5 ఫ్రీ సర్వీసెస్ ఉంటాయి. సో నీకు 5 ఫ్రీ సర్వీసెస్ అనేది నీకు 1 ఇయర్లో అయిపోయింది అనుకో. నెక్స్ట్ నుంచి నువ్వు సర్వీస్ చేయించుకోవాలనుకుంటే నీకు అమౌంట్ ఎక్కువ అవుతుంది. సో ఇంకా అప్పుడు అమౌంట్ తగ్గాలి అంటే నువ్వు ఇనీషియల్గానే కొంత అమౌంట్స్ పే చేయి ఏఎంసీ సర్వీసెస్కి. సో యాన్యువల్ మెయింటెనెన్స్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి కొంత అమౌంట్ని పే చేయి, మేము ఇయర్లీ మేము చెక్ చేస్తాము టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 5 years ఆర్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 10 years అని ఏమన్నా చెప్పినా అనుకోండి. సో కస్టమర్స్కి ఆప్షన్ని ప్రొవైడ్ చేసినాము పర్చేస్ చేసేటప్పుడు సపరేట్లీగా. ఆర్ కస్టమర్ డస్ నాట్ హ్యావ్ ఆప్షన్ అంటే ఆ కస్టమర్కి చెప్పలేదు ఏఎంసీ సర్వీస్ ఆ సర్వీస్ ఈ సర్వీస్ అనేది కాదు. సో మొత్తం అమౌంట్ని ఇంక్లూడ్ చేసుకుని నువ్వు 5 years వరకు నీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే మాకు వచ్చి చెప్పు అని చెప్పినాము. ఒకవేళ మనం సపరేట్గా చెప్పింటే డైరెక్ట్ డిస్టింక్ట్ సర్వీస్ as the entity promise to provide service in addition to the product or prescribed functionality and account for the promised warranty has performance obligation and allocate a portion of transaction price that performance obligation. సో నువ్వు అలొకేట్ చేసేసి ప్రామిస్ చేసిన వారంటీకి సంబంధించి ఎంత అమౌంట్ ఉందో ఎంత అప్లికేషన్ ఉందో అంతవరకు పోర్షన్ వరకు నువ్వు అలొకేట్ చేసుకోవాలి ట్రాన్సాక్షన్ ప్రైస్కి సంబంధించి. ఒకవేళ నువ్వు సపరేట్గా ఇండికేట్ చేయలేదు, నువ్వు మొత్తం అమౌంట్ని తీసుకున్నావు 5 years నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు రా అని చెప్పినావు, అట్లాంటి కేసులో వారంటీ ప్రొవైడ్స్ యాజ్ అస్యూరెన్స్ దట్ ద ప్రోడక్ట్ కంప్లైస్ విత్ అగ్రీడ్ అపాన్ స్పెసిఫికేషన్. సో అకౌంట్ ఫర్ వారంటీ ఇన్ అకార్డెన్స్ విత్ INDAS 37 ప్రకారంగా. సో INDAS 37 ఏమి ప్రొవిజన్స్ కంటింజెంట్ లయబిలిటీ కంటింజెంట్ అసెట్కి కంటింజెంట్ లయబిలిటీ ఉంది అని నీకు అనిపిస్తుంటే అంటే పాస్ట్ ఈవెంట్స్తో ప్రజెంట్ అప్లికేషన్ అరైజ్ అయిందని నీకు అనిపించిన డేకి నువ్వు ప్రొవిజన్ని రికగ్నైజ్ చేసుకోవాలి. బట్ ఈ కేసులో ఏమి నీకు అట్ ద టైమ్ ఆఫ్ ఇన్సెప్షన్ నువ్వు ప్రొవిజన్ మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ వేర్ యాజ్ సిగ్నిఫికెంట్ ఫైనాన్సింగ్ ట్రాన్సాక్షన్ విత్ సిగ్నిఫికెంట్ ఫైనాన్సింగ్ కాంపోనెంట్ డ్యూ టు టైమింగ్ డిఫరెన్స్ వల్ల నీకు ఆ అమౌంట్లో నువ్వు ఏవైతే కలెక్ట్ చేస్తున్న అమౌంట్స్ ఏవైతే ఉండవో అవి మార్కెట్ వాల్యూకి డిఫరెన్స్ ఉంటాయి. ఆ డిఫరెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో వాటిని మనం సిగ్నిఫికెంట్ ఫైనాన్సింగ్ కాంపోనెంట్ అంటాము. ఇంకా రెగ్యులర్గా చెప్పాలంటే ఇంట్రెస్ట్ కలెక్ట్ చేసినారా బాబు డార్లింగ్ నీ దగ్గర నుంచి అని చెప్పొచ్చు. సో అడ్జస్ట్ ద ప్రామిస్డ్ అమౌంట్ ఆఫ్ కన్సిడరేషన్ ఫర్ ఎఫెక్ట్ ఆఫ్ టైమ్ వాల్యూ ఆఫ్ మనీ. సో టైం వాల్యూ ఆఫ్ మనీని ఎఫెక్ట్ చేసుకొని అడ్జస్ట్మెంట్ చేయడమే సిగ్నిఫికెంట్ ఫైనాన్సింగ్ కాంపోనెంట్. ఇన్ అసెసింగ్ వెదర్ ఏ కాంట్రాక్ట్ కంటెంట్ ఏ ఫైనాన్సింగ్ కాంపోనెంట్ అండ్ వెదర్ ద financing component is significant to the contract should consider both the difference if any between the amount promised consideration and cash selling price promised goods or services. So మీరు ఛార్జ్ చేస్తున్న అమౌంట్ ఏమి అండ్ మార్కెట్లో ఉన్న ప్రైస్ ఏమి, ప్రామిస్ చేసిన అమౌంట్ ఏమి, క్యాష్ సెల్లింగ్ ప్రైజెస్ ఏముంది, ఆ డిఫరెన్స్ ఏమైనా ఉందా, ఆ డిఫరెన్స్ ఏమైనా ఉంటే మనం దాన్ని సిగ్నిఫికెంట్ ఫైనాన్సింగ్ కాంపోనెంట్ అంటాము. నెక్స్ట్ ద కంబైన్డ్ ఎఫెక్ట్ బోత్ ద ఫాలోయింగ్స్ ద ఎక్స్పెక్టెడ్ లెంత్ ఆఫ్ టైమ్ బిట్వీన్ వెన్ ద ఎంటిటీ ట్రాన్స్ఫర్ ద ప్రామిస్డ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ టు కస్టమర్స్ అండ్ వెన్ ద కస్టమర్స్ పే ఫర్ ద goods or services and prevailing interest rate in the relevant market. సో మీరు ఒక టైం ఇచ్చిన ఒక 5 years 6 years నార్మల్గా పేమెంట్ తీసుకుంటే ఒక 1 lakh కలెక్ట్ చేసుకుంటారు. మీరు ఒక 5 years టైం ఇచ్చినా అంటే మీరు 1 lakh ప్లేస్లో మీరు 1,50,000 తీసుకున్నారు అనుకోండి, డిఫరెన్స్ వచ్చేసి 50,000 ఉంది కదా. మనం కొన్ని కేసుల్లో దీన్ని సిగ్నిఫికెంట్ ఫైనాన్సింగ్ కాంపోనెంట్గా తీసుకుంటాము. నెక్స్ట్ ప్రివైలింగ్ మార్కెట్ రేట్లో చూసుకోండి. నెక్స్ట్ యూజ్ ఆఫ్ డిస్కౌంట్ రేట్ that would be reflected in the separate financing component transaction between the entity and its customers at contract inception. సో డిస్కౌంట్ రేట్ మీరు కాంట్రాక్ట్ ఇన్సెప్షన్ డేట్లోనే మీరు డిస్కస్ చేసుకుంటే దాన్ని బేస్ చేసుకొని చూసుకుంటాము. ఆర్ ఆఫ్టర్ కాంట్రాక్ట్ ఇన్సెప్షన్ అంటే అట్ ద టైమ్ ఆఫ్ మీరు ఏం డిస్కషన్ చేయలేదు ఇంత అమౌంట్ ఉంటుంది ఇంత అమౌంట్ పే చేయాలి అనేది, షల్ నాట్ అప్డేట్ and the discount rate for change in the effect interest rates or for other circumstances if combined effect of portfolio of similar contract were material. సో ఏదైతే మీరు ఉందో జరుగుతుందో దాన్ని మెటీరియల్ ఎఫెక్ట్ కన్నా ఉంటే
immaterial individual conduct, such financing components shall not be considered significant and shall not separately accounted. సో ఎఫెక్ట్ అనేది నేను సపరేట్గా ఐడెంటిఫై చేయగలిగినప్పుడు మాత్రమే అక్కడ సిగ్నిఫికెంట్ ఫైనాన్సింగ్ కాంపోనెంట్ ఉందని చెప్తాము. సపరేట్గా ఐడెంటిఫై చేయలేకుంటే సిగ్నిఫికెంట్ ఫైనాన్సింగ్ కాంపోనెంట్ లేనట్లే అది మొత్తం అకౌంటింగ్ చేసుకోవాలి, సపరేట్ అకౌంటింగ్ అనేది ఉండదు. సో దీనికి ఎక్సెప్షన్ కేసు ఏమంటే a contractor with a customer who would not have significant financing components if any of the following factors exist. So ఈ ఫ్యాక్టర్స్ ఉంటే సిగ్నిఫికెంట్ ఫైనాన్సింగ్ కాంపోనెంట్ లేనట్లు. దట్ ఈస్ ద కస్టమర్ పేడ్ ఫర్ ద గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఇన్ అడ్వాన్స్ అండ్ ద టైమింగ్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ అట్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద కస్టమర్. సో కస్టమర్ పేమెంట్ కస్టమర్ యొక్క ఇష్టంతోనే ముందరనే పేమెంట్ చేయాలనుకుంటున్నాం. యాక్చువల్గా తర్వాత 1 lakh అనేది తర్వాత కలెక్ట్ చేసుకుంటాం, బట్ ముందరనే కలెక్ట్ చేసుకుంటాం. నార్మల్ కేసులో మీరు ముందుగానే కలెక్ట్ చేసుకుంటే సిగ్నిఫికెంట్ ఫైనాన్సింగ్ కాంపోనెంట్ అంటాము. బట్ యాజ్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ కస్టమర్, సో నా దగ్గర ఉంటే అయిపోతే డార్లింగ్ నువ్వు పెట్టేసుకొని నీకు అమౌంట్స్ ఇస్తున్నావు అనుకోండి, అక్కడ సిగ్నిఫికెంట్ ఫైనాన్సింగ్ కాంపోనెంట్ ఉంది అని చెప్పకూడదు. అండ్ వేర్ హ్యాజ్ ఇంకొక కేసెస్లో ఏమంటే సిగ్నిఫికెంట్ ఫైనాన్సింగ్ కాంపోనెంట్ ఉందని చెప్పేది ఏ కేసులో అంటే ఫస్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్ ఉంది కదా, సెకండ్ వచ్చేసి వేర్ హ్యాజ్ the substantial amount substantial amount of consideration promised by the customer is variable. సో సబ్స్టాన్షియల్ అమౌంట్ ఏదైతే మీరు మాట్లాడుకున్నా అది వేరియబుల్ అండ్ ద అమౌంట్ ఆర్ టైమింగ్ దట్ కన్సిడరేషన్ వేరీస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ అకరెన్స్ ఆర్ నాన్ అకరెన్స్ ఆఫ్ ఫ్యూచర్ ఈవెంట్ దట్ హీ ఈజ్ నాట్ సబ్స్టాన్షియల్లీ విత్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ ద కస్టమర్ ఎంటిటీ. సో మీరు ఇప్పుడు గూడ్స్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, నార్మల్గా 1 lakhకి ట్రాన్స్ఫర్ చేయాలి. బట్ 1 lakh ఎప్పుడు గూడ్స్ ట్రాన్స్ఫర్ చేసినాక మీరు రిసీవ్ చేసుకుంటుండే 1 lakh. కొన్ని కేసెస్లో ఏమంటే కస్టమర్స్ పే చేస్తారో పే చేయరో, కస్టమర్ కంట్రోల్ ఉందో లేదో, ఇట్లా మీకు కొన్ని డౌట్స్ ఉంటాయి. అట్లాంటి కేసెస్లో ఏమి అమౌంట్స్ ముందరనే కలెక్ట్ చేసుకుంటావు అంటే ముందర అమౌంట్ పేమెంట్ చేసిన తర్వాత సర్వీస్ తర్వాత ప్రొవైడ్ చేస్తాం, ముందర అమౌంట్ పే చేసిన తర్వాత మేము బిజినెస్ని ప్రొవైడ్ చేస్తామని చెప్పాము. సో సబ్స్టాన్షియల్ విత్ ద కంట్రోల్ ఆఫ్ కస్టమర్ ఆర్ ఎంటిటీ. ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రామిస్డ్ కన్సిడరేషన్ అండ్ క్యాష్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ అరైజెస్ ఫర్ రీజన్ అదర్ దెన్ దోస్ ఫైనాన్స్ టు ఎయిదర్ ద కస్టమర్ ఆర్ ఎంటిటీ. సో ఫైనాన్స్ ఏమీ లేదు, నార్మల్ కన్సిడరేషన్స్లో ఉంది, దాన్ని అప్పుడు మనం సిగ్నిఫికెంట్ ఫైనాన్షియల్ కాంపోనెంట్స్ అంటాము. నెక్స్ట్ నాన్ క్యాష్ కన్సిడరేషన్ ఏమి మెదర్ ద నాన్ క్యాష్ కన్సిడరేషన్ ఆర్ ఫేర్ వాల్యూ సో నాన్ క్యాష్ కన్సిడరేషన్స్ ఏమన్నా ఉంటే అంటే మీరు బిల్లింగ్ ఇచ్చినారో ఆ పర్సన్ వచ్చేసి బిల్లింగ్కి ప్లేస్లో పెట్రోల్ని ప్రొవైడ్ చేసినారు. సో ఇట్లాంటి కేసెస్లో నాన్ కన్సిడరేషన్ ఉన్నప్పుడు పెట్రోల్ యొక్క ఫేర్ వాల్యూ ఏముంది, బిల్లింగ్ యొక్క ఫేర్ వాల్యూ ఉంది, అట్లా ఫేర్ వాల్యూస్ని తీసుకొని మనం క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అండ్ ఇఫ్ it cannot reasonably estimate the fair value of the non-cash consideration, it shall measure the consideration indirectly by referring to the standalone selling price of the goods or services promised to the customer or class of customer in single exchange of consideration కి సంబంధించి. నెక్స్ట్ సబ్సిక్వెంట్ మెజర్మెంట్ ఆఫ్ నాన్ క్యాష్ కన్సిడరేషన్. ఒకవేళ ఈరోజు నాకు అక్కడ నాన్ క్యాష్ ఎంత పే చేసినా అనేది డేటా లేనందుకు నేను నాన్ క్యాష్ కన్సిడరేషన్గా తీసుకుంటా. వాటిని మీరు సబ్సిక్వెంట్లో అడ్జస్ట్మెంట్ చేయాలా, సబ్సిక్వెంట్ మెజర్మెంట్ చేయాలా అంటే ఎస్, కొన్ని కేసెస్లో సపరేట్గా మెజర్మెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ కేసెస్ ఏముంటాయి, సపరేట్ మెజర్మెంట్ కేసెస్ అంటే కొన్ని కేసెస్ ఉంటాయి. సో ఆ కేసెస్లో సిగ్నిఫికెంట్ ఫైనాన్సింగ్ కాంపోనెంట్గానే తీసుకుంటాము. సో సిగ్నిఫికెంట్ ఫైనాన్సింగ్ కాంపోనెంట్ ఉంటే సబ్సిక్వెంట్ మెజర్మెంట్ ఉంటే సిగ్నిఫికెంట్ ఫైనాన్సింగ్ ఆ ఫేర్ వాల్యూ ఆఫ్ నాన్ క్యాష్ కన్సిడరేషన్ అట్ ద కాంట్రాక్ట్ ఇన్సెప్షన్కి సంబంధించి ఆర్ కాంట్రాక్ట్ ఇన్సెప్షన్కి సంబంధించి ఆర్ ఇఫ్ ద ఫేర్ వాల్యూ ఆఫ్ నాన్ క్యాష్ కన్సిడరేషన్ ప్రామిస్డ్ బై ద కస్టమర్స్ వేరీస్ ఫ్రమ్ రీజన్ అదర్ దెన్ ఓన్లీ ద ఫార్మ్ ఆఫ్ కండిషన్స్ ఆర్ అప్లై టు ద కేసెస్. If not, only from consideration, apply guidance of variable consideration and constant while determining the transaction price. Next, ఈ సిగ్నిఫికెంట్ ఫైనాన్సింగ్ కాంపోనెంట్ ఉంది లేదు అని చెప్పడానికి వాటన్నిటిని చెక్ చేసుకుంటాము. కొన్ని కేసుల్లో కన్సిడరేషన్ పేయబుల్ టు ఏ కస్టమర్. సో కొన్ని కేసుల్లో ఏమి కన్సిడరేషన్ పేయబుల్ టు ఏ కస్టమర్. దిట్ ఈస్ ఈఫ్ కన్సిడరేషన్ పేయబుల్ టు ఏ కస్టమర్ ఆర్ పేమెంట్ ఫ్రమ్ ఏ డిస్టింక్ట్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఫ్రమ్ ద కస్టమర్. సో కన్సిడరేషన్ పేయబుల్ ఏదైతే ఉందో ఆ పేయబుల్ అమౌంట్ అనేది పేమెంట్ అనేది డిస్టింక్ట్ చేయగలిగితే గూడ్స్కి ఆ సర్వీసెస్కి ఫ్రమ్ కస్టమర్ నుంచి
ఆ కేసెస్లో మనం డిస్టింక్ట్ చేయగలమా, డిస్టింక్ట్ చేయలేమా, ఈ గూడ్స్కి సంబంధించి ఆర్ ఈ సర్వీస్కి సంబంధించినప్పుడు. సో అకౌంట్ ఫర్ కన్సిడరేషన్ హ్యాస్ రిడక్షన్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ప్రైస్. సో ఆ అమౌంట్ మనం ఏదైతే పేమెంట్ చేయాల్సి ఉంటుందో అది మనం ట్రాన్సాక్షన్ ప్రైస్కి రిడక్షన్ చేయాల్సి ఉంటుంది. ఆర్ మనం డిస్టింక్ట్ చేయలేకుంటే ఏది మన ఆ అమౌంట్ ఎంత అయితే డిస్టింక్ట్ చేయగలిగితే ట్రాన్సాక్షన్ ప్రైస్ నుంచి డిడక్ట్ చేస్తాము. ఏదికి కస్టమర్కి పేయబుల్ ఉంది కాబట్టి. ఒకవేళ డిస్టింక్ట్ చేయలేకున్నాము, డస్ ద కన్సిడరేషన్ ఎక్సీడ్ ద ఫేర్ వాల్యూ ఆఫ్ డిస్టింక్ట్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ దట్ ద ఎంటిటీ రిసీవ్స్ ఫ్రమ్ ద కస్టమర్స్. సో ఏదైతే అమౌంట్ని రిసీవ్ చేసుకున్నామో కస్టమర్ నుంచి ఎక్సెస్ అమౌంట్ని కలెక్ట్ చేసుకుంటే ఆ ఎక్సెస్ అమౌంట్ కలెక్ట్ చేసుకునేది డిస్టింక్ట్ చేయగలిగితే అప్పుడు ఎక్సెస్ అమౌంట్ని ట్రాన్సాక్షన్ ప్రైస్ నుంచి రిడక్ట్ చేయాలి. ఒకవేళ అది ఐడెంటిఫై చేయలేకుంటే అమౌంట్ ఆఫ్ పర్చేస్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఇన్ ద సేమ్ వే దట్ ద ఎంటిటీ అకౌంట్ ఫర్ అదర్ పేమెంట్ ఆఫ్. సో మొత్తం కన్సిడరేషన్గానే పర్చేజ్ చేసిన దానికే ఉంది అని ట్రీట్ చేసుకుంటాము. సో ఇప్పుడు వరకు ఏమైపోయినాయి, 3 స్టెప్స్ అయిపోయినాయి. ఫస్ట్ ఏమి కాంటాక్ట్ ఐడెంటిఫై చేసినాము, నెక్స్ట్ పర్ఫార్మెన్స్ అప్లికేషన్ చెప్పినాము, నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రైస్కి చెప్పినాము, నెక్స్ట్ అలొకేషన్ ఉంటుంది, నెక్స్ట్ రికగ్నిషన్ ఆఫ్ రెవెన్యూ ఉంటుంది. సో అలొకేషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ప్రైస్. ఇప్పుడు మనం పైన ట్రాన్సాక్షన్ ప్రైస్ని అలొకేట్ చేసుకున్నాము. అంటే ట్రాన్సాక్షన్ ప్రైస్ ఇవి ఉంటాయి, సేల్ చేసినప్పుడు జరుగుతాయి, దాంట్లో సిగ్నిఫికెంట్ ఫైనాన్షియల్ కాంపోనెంట్స్ ఉంటాయి, ఆర్ కొన్ని కేసెస్లో లాంగ్ టర్మ్ ఉంటాయి, కొన్ని కేసెస్లో షార్ట్ టర్మ్. ఇట్లా డిస్కషన్ చేసినాం కదా. ఆ ట్రాన్సాక్షన్ ప్రైస్కి సంబంధించి అలొకేట్ చేసుకోవాలి ట్రాన్సాక్షన్ ప్రైస్ని పర్ఫార్మెన్స్ అప్లికేషన్కి. సో మీరు ఒక పర్ఫార్మెన్స్ ఉండొచ్చు, 2 పర్ఫార్మెన్స్ వచ్చు, 3 పర్ఫార్మెన్స్ వచ్చు, 4 పర్ఫార్మెన్స్ వచ్చు. సో ఆ పర్ఫార్మెన్స్ అన్నిటికీ మీరు అలొకేట్ చేసుకోవాలి ఈ కేసెస్లో. ఇది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.